పార్టీలు నడిపే ట్రోల్ ఆర్మీలు, పార్టీలు నడిపే ఐటీ సెల్లులు ఇవన్నీ కూడా మీడియా కిందకి వచ్చేస్తాయి. ప్రజలకు సమాచారాన్ని అందించే, ప్రజలను ప్రభావితం చేసే ఏ నెట్వర్క్, ఏ పద్ధతి అయినా కూడా, ఏ యంత్రాంగం అయినా మీడియా. ఇది కొంచెం అసలు డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది సార్. ఎందుకు జర్నలిస్టులు కానీ లేకపోతే మీడియా సంస్థలు కానీ రాజకీయ నాయకులకి ఊడిగం చేసే స్థాయిలోకి ఎందుకు వెళ్ళిపోతారు అని చెప్పి? జర్నలిజంలోని పరిస్థితికి జర్నలిస్టులు బాధ్యులు కాదు. జర్నలిస్టులు కాదు అన్నప్పుడు సంస్థలు కారణమా, లేకపోతే సంస్థల్ని వెనకాలండి నడిపించే పొలిటికల్ పార్టీలు కారణమా? మీడియా పరిధిని మించి పరిణామాలు జరుగుతుంది. మిమ్మల్ని సైలెన్స్ చేయడానికి కానీ, మిమ్మల్ని కౌంటర్ చేయడానికి కానీ ఏం చేస్తున్నారు? మీ లెజిటిమసీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలు రాస్తారు, కొన్ని విషయాలు చెప్పరు. లేదా మీకు ఎవరో ఫండింగ్ చేస్తున్నారు, మీ వెనక రాజకీయ పార్టీ ఉంది. మీరు చెప్పే వాస్తవాలే కాదు, ఎవరో ప్రేరేపణతో మీరు చేస్తున్నారు. సత్యాన్ని ఎట్లా ఎదుర్కొంటున్నారంటే దాన్ని డీలెజిటిమేట్ చేస్తున్నారు. దాంట్లో నైతికత లేదు అని చెప్పడం ద్వారా ప్రజలు నమ్మకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు కేటీఆర్ ఏమన్నారు చూసాము, నేను 30 మెడికల్ కాలేజీలు మేము పెట్టాము, 30 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుంటే మేము ఓడిపోయే వాళ్ళం కాదు, గెలిచే వాళ్ళము అని. ఒక మంచి గవర్నమెంట్ని పడగొట్టేయడానికి మీడియా ఒక ఆయుధం అవుతుందా అంటున్నా. ఆయన కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ విషయాన్ని పదే చెప్తూ వచ్చారు, నిర్వహించడంలో ఫెయిల్ అయ్యాము కాబట్టి ఇప్పుడు అదే పనిలో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎలా వాడుకోవాలి అంటే అలా వాడుకోదగ్గ కండిషన్లోకి దిగజారిపోయిందా జర్నలిజము? లేని దాన్ని మీడియా సృష్టిస్తుందా అని కాదు, ఉన్నదాన్ని మీడియా యాంప్లిఫై చేస్తుంది. 1983లో ఎన్టీ రామారావు రావడానికి ఈనాడు సహాయం చేసింది అన్నారు. రామారావు అనుకున్నాడు నా బొమ్మ చూపించి ఈనాడు సర్క్యులేషన్ పెంచుకుంది అనుకున్నాడు. ఈ రెండు నిజమే. అది ఎన్టీ రామారావు కాబట్టి ఈనాడు చేసింది, కానీ ఎన్టీ రామారావు కాకుండా ఒక అనామకుడైన వాడు రంగంలోకి వస్తే చేసి ఉండేది కాదు కదా. ప్రభుత్వం ఏది చెప్పినా నిజమే అనుకునే ప్రజలు కూడా పెరిగారు ఎక్కువ. అంటే మీడియా ఫెయిల్యూర్ అనిపించట్లేదు అక్కడ. అదాని తప్పు చేశాడు అని అమెరికా గవర్నమెంట్ అంటే అమెరికానే తప్పు చేశాడని అనే పరిస్థితి ప్రభుత్వం ఉంది. జర్నలిస్టులు సెక్యులరిస్టులుగా ఎందుకు ఉండాలి, లేకపోతే ఉండడాన్ని ఇప్పుడు ఎందుకు ఒక దేశద్రోహ చర్యలాగా చూస్తున్నారు? చామ్స్కీ కొటేషన్ చెప్తారు కదా, జర్నలిజం ఏం చేస్తుంది? ప్రజల సమ్మతిని తయారు చేస్తుంది, సమ్మతిని అసమ్మతిని కూడా. ఒకరికి యాక్సెప్టెన్స్ పెంచుతుంది, ఒకరికి యాక్సెప్టెన్స్ తగ్గిస్తుంది. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఇంట్లో బయట పరమత ద్వేషివి కావచ్చు, నువ్వు డెస్క్కి వచ్చి కూర్చున్నప్పుడు డెస్క్లో నువ్వు వార్తలు ఎట్లా రాయాలంటే ఎటువంటి ద్వేషం లేకుండా సమాన భావంతో రాయాలి. మైనారిటీస్కి సంబంధించి ఒక ఘర్షణ జరిగినప్పుడు ఒక వర్గం అని రాసేవాళ్ళం, ఇప్పుడు అట్లా చెప్పకపోతే నేరం అవుతుంది. ఆ రిపోర్టింగ్ అనేది ఎట్లా ఉండాలి? అక్కడ 2 కులాల మధ్య ఘర్షణ జరిగింది, 5 చచ్చిపోయారు అంటే అది ఏం చెప్తుంది? ఏం చెప్పదు. చెప్పకపోగా అక్కడ ఆధిపత్యం ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి సపోర్టే అవుతుంది ఆ వార్త. దర్గాలు లాంటి ప్లేసుల్లో 2 మతస్థుల వాళ్ళు వెళ్తారు కాబట్టి అక్కడ దాన్ని డీలెజిటిమేట్ చేయాలి. హిందువులు అక్కడికి వెళ్ళకూడదు, సాయిబాబాను హిందువులు పూజించకూడదు. 80 to 90% SC, ST, BC మైనారిటీల వాళ్ళే జైళ్లలో ఉంటారు. అగ్రకులాల వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే ఏంటి, అగ్రకులాల వాళ్ళు సజ్జనులు, మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళనే. మీడియాలో ఉండే వాళ్ళలో ఈ కమ్యూనిటీస్ ఎందుకు లేరు? జర్నలిజం ఫీల్డ్ లోకి మొదట్లో వచ్చేవాళ్లే బ్రాహ్మణులు వచ్చారు. మొదలు ఆ న్యూస్ రూమ్ లో కనీసం ఒక 2 దళితులు, 4 బీసీలు, ఒక మైనారిటీ, ఒక 3-4 అమ్మాయిలు ఉంటే అది చాలా హెల్దీగా ఉంటుంది. పిల్లలకి చదువుకున్న వాళ్ళకి వాళ్ళ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చినా కూడా వాళ్ళకి రాజకీయ అవగాహన కలిగించే వాతావరణం లేదు, ఇక్కడ విద్యాలయాల్లో లేదు, బయట లేదు. వాళ్ళు జర్నలిజంలోకి వస్తే వాళ్ళు మామూలు మనుషులు ఎట్లా ఆలోచిస్తారో, ఎటువంటి ప్రభావాలకు లోనవుతారో అటువంటి ప్రభావాలతోనే పత్రికల్లోకి వస్తున్నారు. మీరు రాసిన ఒక ఆర్టికల్ కేసీఆర్ డెసిషన్ ని తెల్లారేసరికి మార్చేయగలిగింది. కేసీఆర్ కనుక పత్రికలో వచ్చిన ఏదైనా ఒక సలహా విని తన నిర్ణయాన్ని మార్చుకొని సవరించుకొని ఉంటే చాలా మంచి విషయం అది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా 6 గ్యారంటీలని ఫార్ములేట్ చేసి చేవళ్ల సభలో ప్రకటించింది కదా. ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారంటీగా ఆయన ప్రకటిస్తే బాగుంటుంది అని ఒక కాలం రాశాను. అది రాసిన తర్వాత 2-3 రోజులకే ఆయన 7వ గ్యారంటీని ప్రకటిస్తున్నాను ప్రజాస్వామ్యం అన్నాడు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ అయినా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పినాం. ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు. మొదలు అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత మా పత్రిక ఆఫీసులోకి వచ్చి రాళ్ళేశారు కదా, రాళ్ళేశారు. దాని తర్వాత దానికి ప్రొటెస్ట్ గా మా ఆఫీస్ వాళ్ళంతా ఒక దిష్టి బొమ్మను తగలబెట్టి. మీరు ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిలకి జగన్కి మధ్య విభేదాలు వస్తాయి అని చెప్పి ఎవరు చెప్పకముందే ఆంధ్రజ్యోతి చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అదే నిజమైంది. ఆంధ్రజ్యోతి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకం. వైఎస్ఆర్సీపీ లోపల ఇంటర్నల్ సోర్సెస్ కూడా ఉండటం అనేది జనానికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎవరి ద్వారా వార్త వస్తే ప్రజలు నమ్ముతారో అనుకుంటారో ఆ సోర్స్కు వార్తలు వస్తాయి. బీఆర్ఎస్ కు ఆంధ్రజ్యోతికి ఉప్పు నిప్పుగా ఉన్న సమయంలో కూడా కొన్ని రకాల సమాచారం ఆంధ్రజ్యోతి నుంచి రావటమే సరి అయింది అనుకున్నప్పుడు ఆంధ్రజ్యోతికి అందేటట్టుగా చేసేవాళ్ళు. బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి 2 ఉన్నాయి. రెండింటి యొక్క ఐడియాలజీ ఎంతమంది తెలుసు, కానీ ఒక ఐడియాలజికల్ ఫైట్ కూడా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ప్రధానంగా మీడియాలో మనకు కనిపిస్తుంది. మీడియా తులసిదళం లాంటి హెల్ప్ అంతా సమానంగా ఉంటుంది. చివరిలో ఒక తులసిదళం
పడితే ఎట్లా కృష్ణ తులాభారంలో ఎలా వచ్చిందో అట్లా మీడియా సహాయం అనేది అది క్రిటికల్ ఇన్పుట్ అనమాట. ఎవరు ఎక్కువ తిడుతున్నారో వాళ్ళకి ఎక్కువ పేరు వస్తుంది. నేను తిట్టడంతో గతంలో ఒక ముఖ్యమంత్రిని పడగొట్టాను, ఇప్పుడు తిట్టడంతో నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఈ ముఖ్యమంత్రిని పడగొట్టేసి అని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళు నడిపిన వ్యక్తులు ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు అంటే కేవలం దూషణలు నమ్ముకుని. ఇంతకుముందు మనకి ఏమన్నది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, నోరు చెడ్డదైతే పేరు మంచిది అవుతుంది. ఒకటి తిడుతూ మాట్లాడాడు అనుకోండి, మాట్లాడినప్పుడు వాడు నిర్భయంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు. నిజంగా విషయం చెప్పగలిగిన వాడే నిజమైన ధైర్యస్తుడు. ఇంతకుముందు కేటీఆర్ గారు సోఫిస్టికేటెడ్ గా మాట్లాడతాడని పేరు. ఆయన ఓటమి తర్వాత ఒక తప్పుడు పాఠం తీసుకున్నాడు. బూతులు మాట్లాడాలి, తిట్టాలి, ఇష్టం వచ్చేట్టు ఉంటేనే మనకు సోషల్ మీడియాలో అయినా రాజకీయాలు నెగ్గుతాం అని అనుకుని ఆయన తీవ్రంగా మాట్లాడతారు. అట్లా ఉండడం వల్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఆయన తాను అసెప్ట్ చేసుకోవడానికి అట్లా మాట్లాడాడేమో అనిపించింది ఆ రోజులో. అంటే వీళ్ళంతా కలిసి భాషను, ఎక్స్ప్రెషన్ ని, మీడియాని అంతా కూడా పొల్యూట్ చేస్తారు. గతంతో పోల్చితే ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఎందుకు తగ్గాయి? ప్రధానంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏమి లేదు. ప్రజల సమస్యల కంటే ఎక్కువగా మొన్నటిదాకా మనం చూసాము అఘోరి అనే ఒక క్యారెక్టర్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లో ఒక గొడవ జరుగుతుంది. దాంట్లోకి మీడియా ఎందుకు చొరబడాలి? సెలబ్రిటీస్ గురించి లేకపోతే ఇంకేదో అక్రమ సంబంధాలు బయటకు వస్తాయి. మాధురి అండ్ శ్రీనివాస్ విషయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరా తీసుకెళ్లి పరిగెత్తి, వాళ్ళు తిరుపతికి వెళ్తే తిరుపతి వెళ్ళి ఆవిడ ఇంట్లోంచి బాల్కనీలో వస్తే బాల్కనీ ఫోటో తీసి ఎక్కడ పడితే అక్కడ అట్లా చెప్పడం కాదు కనుక అసలు ఆ ఇష్యూని ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పొచ్చు. వాళ్ళిద్దరూ కూడా మొదటిసారిగా ఓపెన్గా అట్లా మాట్లాడిన వాళ్ళు నేను చూడలే. అడల్టరీ చేశాను, తప్పేముంది అంది ఆవిడ. Friends, journalism in India was once a profession. It has now become a trade. It has no more moral function than the manufacture of soap. ఇది అంబేద్కర్ కొటేషన్. తెలుగులో చెప్పాలంటే భారతదేశంలో జర్నలిజం అనేది ఒకప్పటి వృత్తి ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది. సబ్బుల తయారీకి ఉన్న నైతిక పనితీరును మించి ఏమీ లేదు ఇప్పుడు జర్నలిజంలో అని చెప్పి 1943లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మాటలన్నారు జర్నలిజం గురించి. అప్పుడే జర్నలిజము ఒక సబ్బుల వ్యాపారం లాగా మారిపోయి ఉంటే మరి ఇప్పుడు ఎలా ఉంది జర్నలిజము? నేను పోడ్కాస్ట్లు చేయాలి అని చెప్పి సీరియస్గా అనుకున్న తర్వాత నా వృత్తితోనే మొదలు పెడదాము అని చెప్పి అనిపించింది. ఈ వృత్తిలో నాకు చాలా నచ్చిన జర్నలిస్టు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది మేటి జర్నలిస్టులని తయారు చేసి వాళ్ళకు పాఠాలు చెప్పిన జర్నలిజం గురువుగా చెప్పే కె శ్రీనివాస్ గారితో ఈ సబ్జెక్ట్ని చాలా లోతుగా డిస్కస్ చేయాలి, అన్ని కోణాల్లోనూ డిస్కస్ చేయాలి అని చెప్పి అనిపించి ఈ పాడ్కాస్ట్ చేశాను. కె శ్రీనివాస్ గారు 40 ఏళ్ల పాటు తెలుగు జర్నలిజంలో, తెలుగు సాహిత్యంలో తన మార్కు వేసిన వ్యక్తి, తిరుగులేని మార్కు వేసిన వ్యక్తి. జర్నలిజంలో చాలా మంది మీద ఇతను ఫలానా పార్టీకి అనుకూలము అని చెప్పి, ఇతను ఫలానా పార్టీకి వ్యతిరేకము అని చెప్పి, లేకపోతే ఈ జర్నలిస్ట్ బయాస్డ్, ఈ జర్నలిస్ట్ అమ్ముడుపోయారు, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. కానీ ఇలాంటి ఏ మాట కూడా నేను కె శ్రీనివాస్ గారి విషయంలో ఎవరు అనడం చూడలేదు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్గా ఎడిటోరియల్ పేజీని రాజకీయాలకు అతీతంగా సాహిత్యానికి చాలా దగ్గరగా ఆయన నడిపిన తీరు మొత్తం సాహితీవేత్తలకు, జర్నలిస్టులకి చాలా గొప్ప ఆదర్శం. ఆయన రాసిన సందర్భం అనే కాలం చాలా ఏళ్ళుగా రాశారు. ఇప్పుడు పుస్తకాలుగా కూడా సందర్భం పుస్తకాలను తీసుకొని వచ్చారు. అవి జర్నలిజం విలువలు నేర్పే గొప్ప పాఠాలు. అలాంటి డాక్టర్ కె శ్రీనివాస్ గారు రీసెంట్ గా ఆంధ్రజ్యోతి నుంచి రిటైర్ అయ్యారు. త్వరలోనే డిజిటల్ మీడియాలోకి ఆయన వస్తున్నారు. ఈ పాడ్కాస్ట్ ద్వారా కె శ్రీనివాస్ గారిని డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఆయన వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. జర్నలిజాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి, మీడియా విస్తృతిని అర్థం చేసుకోవడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ పాడ్కాస్ట్తో మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు అని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. నేను ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయిన తర్వాత ఎక్కువగా మీ ఆర్టికల్స్ చదివి ఇన్స్పైర్ అయ్యాను. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు నా ముందు కూర్చున్నారు. నేను పాడ్కాస్ట్, ఇది ఇంటర్వ్యూ కాదు, చేస్తున్నాను. ఈరోజు నేను ఇంత ధైర్యంగా ఒక పర్స్పెక్టివ్తో, పీపుల్ పర్స్పెక్టివ్తో నాకు తెలిసిన జర్నలిజాన్ని నా కోణంలో నుంచి చేస్తున్నాను అంటే నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. అంటే నాలాంటి జర్నలిస్టులు ఎక్కడి నుంచో వచ్చి మనం మొత్తం సమాజాన్ని మార్చేద్దాము అని చెప్పి వస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత నేనైతే ముఖ్యంగా మనం ఏమీ మార్చలేము, అట్లీస్ట్ మనకు తెలిసింది మనం చెప్దాం. ఇప్పుడు మనము మొత్తం ఏమీ మార్చలేము, మనం ఏమనుకుంటున్నామో సైలెంట్గా ఉండే చోట ఒక చిన్న కీచురాయి చప్పుడన్నా చేద్దాము అనే కండిషన్లో పనిచేస్తున్నాం. దీనివల్ల జర్నలిజం మీద రకరకాల అభిప్రాయాలు సొసైటీలో ఫామ్ అయ్యాయి. సో వాటి లోతుల్లోకి అంతా వెళ్దాము. ముఖ్యంగా ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను చేయాలనుకుంది జర్నలిజం పట్ల ఒక ఆశాభావాన్ని, ఒక దృక్పథాన్ని కల్పిద్దాము. ఇద్దరు
జర్నలిస్టులు, నా వరకు నేను మంచి జర్నలిస్ట్ని, నాకు తెలిసి మీరు అద్భుతమైన జర్నలిస్ట్. సో ఈ చర్చ ఒక ఆశని కల్పించాలి అనేది నేను ఈ పాడ్కాస్ట్ జర్నీలో మిమ్మల్ని తీసుకోవడానికి, మీతో మొదలు పెట్టడానికి ప్రధానమైన కారణం. అయితే జర్నలిజము ఎటు మొదలయ్యి ఎటు వెళ్తోంది అనే దాంతో మనము ఈ చర్చని మొదలు పెడదాం సార్. ఒకప్పుడు సమాజ ఉద్ధరణ లేకపోతే స్వాతంత్రోద్యమంలో గొప్ప లక్ష్యాలు అక్కడి నుంచి మొదలైన జర్నలిజము ఈరోజు ఎటుపోతుంది? కేవలం కొన్ని పార్టీలు ఎలా ఆడిస్తే అలా ఆడే స్థాయికి వెళ్ళిపోతున్న జర్నలిజాన్ని మీరు ఎలా చూస్తారు? థ్యాంక్ యూ తులసి. నేను 40 సంవత్సరాల పాటు ప్రింట్ మీడియంలో పనిచేశాను. మీరు ప్రింట్ మీడియా నుంచి కొంతకాలం పనిచేసి, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతకాలం పనిచేసి డిజిటల్ మీడియాలోకి వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉన్నారు. నేను ఇప్పుడు నా సీనియారిటీ నుంచి మీ రంగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ రంగంలో మీరే సీనియర్, నేను ప్రవేశించబోయే రంగంలో మీరే సీనియర్. ఇదేంటి, మనం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ ఇవన్నీ కూడా మనం ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ అన్నీ కూడా జర్నలిజమే. కాబట్టి జర్నలిజంలోనే కంటిన్యూ అవుతున్నాను. నేను రిటైర్ కావటం అనేది ఒక ఫేజ్ మాత్రం, రిటైర్మెంట్. కాబట్టి జర్నలిజం అనే ప్రయాణము తెలుగు రాష్ట్రాల్లో కానీ, మొత్తం భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఈ ప్రింట్ నుంచి డిజిటల్ వైపుగానే ఇప్పుడు ప్రయాణిస్తుంది. అది సాంకేతిక పరంగా, వాల్యూస్ పరంగా ఎట్లా ప్రయాణిస్తుంది? పత్రికా రంగం మొదలైనప్పుడు ఎటువంటి ఐడియల్స్తో మొదలైంది? నిజంగా ఐడియల్స్తోనే మొదలైందా, బిజినెస్గా మొదలైందా? బిజినెస్గా మొదలైనప్పటికీ దాని ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కానీ, కొన్ని నార్మ్స్ కానీ, కొన్ని ఎథిక్స్ కానీ ఆ రోజున ఉన్నట్టు ఇవాళ ఉన్నాయా? ఒకప్పుడైతే సినిమాల్లో జర్నలిస్ట్ అనేవాడు ఒక లాల్చీ పైజమా వేసుకొని, ఒక భుజానికి సంచి వేసుకొని, కెమెరా పట్టుకుని అతనే ఫోటోలు తీస్తాడు, అతనే చాటుగా గోడలు దూకి అడవుల్లోకి వెళ్ళి వార్తలు సేకరిస్తాడు, చివరికి చచ్చిపోతాడు. అటువంటి పాత్రలు ఎన్ని సినిమాల్లో వచ్చాయో మనకు తెలియదు. అంటే ఆ రోజుల్లో పీపుల్స్ పర్సెప్షన్ ఎట్లా ఉండేదంటే, జర్నలిస్ట్ అనేవాడు సత్యం కోసం ఎంత పనైనా చేస్తాడు, ఎంత సాహసానికైనా వెళ్తాడని. ఇవాళ చూస్తే మీకు జర్నలిస్టుల గురించి ప్రజల్లో ఉన్న పర్సెప్షన్ చాలా అన్యాయంగా ఉంది. అంటే ప్రజల వైపు నుంచి అన్యాయంగా ఉందా? అంటే అన్యాయంగా అనేది నేను ఒక చాలా నెగిటివ్గా ఉందని అర్థంలో చెప్తాను. అందుకు పత్రికా రంగం, పాత్రికేయుల బాధ్యత ఎంత అనేది మళ్ళీ మనం వేరే చర్చించుకోవాలి. అప్పటికంటే ఇప్పుడు మీడియా అనేది ప్రజల జీవితాల్లోకి ఎక్కువ వచ్చింది. 1908లో తెలుగులో మొదటి పత్రిక వచ్చింది, ఆంధ్రపత్రిక డైలీ. మిగతా పత్రికలు ఎప్పుడో ఎర్లీ 19th సెంచరీలోనే వచ్చాయి, కానీ మొదటి డైలీ 1980లో ఫస్ట్ వీక్లీ ఆంధ్రపత్రిక వచ్చింది. 1913లో అది డైలీగా మారింది. అంటే దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 100 సంవత్సరాల ప్రయాణం అనేది విలువల రీత్యా ప్రయాణం మాత్రమే చూస్తున్నాం, టెక్నాలజీ రీత్యా ప్రయాణం మాత్రమే చూస్తున్నాం. అంతేకాకుండా రీత్యా పత్రికలు చదివే వాళ్ళు, మీడియా పరిధిలోకి వచ్చే వాళ్ళ సంఖ్య రీత్యా చూస్తే చాలా కొన్ని 100 రెట్లు పెరిగింది. అప్పటికిప్పటికి పెరిగింది. కాబట్టి పీపుల్ కూడా వాళ్ళకి తెలిసిన జర్నలిస్టులని, వాళ్ళు చూసిన జర్నలిస్టులని ఒక రకంగా అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ జర్నలిస్టుల విషయంలో చాలా ఒక రకమైన అభిప్రాయాలు ఉంటున్నాయి. నిజంగా మంచి చెడ ఉంటే గ్రామీణ జర్నలిస్టులోనే ఎక్కువ మంచి ఉంది. అన్ని మిగతా రంగాల కంటే పత్రికా రంగం నుంచి ప్రజలే ఎక్కువ కమిట్మెంట్ని, ఎక్కువ ట్రూత్ఫుల్నెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవును, అంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభము, కనిపించని 4వ స్తంభము అని అంటాం. కాబట్టి ఈక్వల్గా కోర్టులను ఎట్లా చూస్తారో, శాసనాలు చేసే వాళ్ళని ఎలా చూస్తారో, అధికారులను ఎలా చూస్తారో, ఈక్వల్గా అలా చూస్తారు జర్నలిస్టులను కూడా. బట్ వాళ్ళందరికీ కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని నార్మ్స్ ఉంటాయి, రాజ్యాంగ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. జర్నలిస్టులు రాజ్యాంగ పరిధిలో ఎందుకు పనిచేయలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? జర్నలిస్టులు ఒక్కళ్ళే కాదండి, డాక్టర్ ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నాడు, వీళ్ళు కూడా సమాజానికి కేవలం ఉద్యోగం చేయడమే కాకుండా ఒక సామాజిక బాధ్యతతో చేయాల్సిన వాళ్ళే. ఆ రంగాల్లో కూడా మీ వైఫల్యం చూడొచ్చు. వాళ్ళకు ఇది మీరు చేయాల్సిన పద్ధతి అని కొన్ని నియమాలు ఉన్నాయి, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఏవో ఉంటాయి. దాన్ని మించి కూడా ముందుకు రాగలిగితేనే వైద్యుడు మంచి వైద్యుడు అవుతాడు. ఇలా జర్నలిస్టులు ఇలా ఉండాలి అనే నార్మ్స్ ఏమీ లేవు కదా, మనకు కనిపించవు, లిఖితపూర్వకంగా లేవు, కానీ మన అండర్స్టాండింగ్లో ఉంటాయి కదా. అతను ఆబ్జెక్టివ్గా ఉండాలి, నిష్పాక్షికంగా ఉండాలి, సత్యాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించాలి, తర్వాత ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదు, ఒకవైపున ఒకరికి అనుకూలంగా వ్యాఖ్యానించకూడదు, ఒక రాజకీయ పార్టీ కానీ దానికి మొగ్గు చూపించకూడదు. ఇవన్నీ మనం అందరం యాక్సెప్ట్ చేసే పద్ధతులు, ఒక నియమాలు, నీతి. ఆ నీతిని పాటించడం అనేది మీరు
జర్నలిస్టులను ఇండివిజువల్గా చూస్తారా, సంస్థలో భాగమైన జర్నలిస్టులుగా చూస్తారా, రెండో రకాలు. వీరు ఇండిపెండెంట్ జర్నలిస్ట్. కానీ చాలామంది జర్నలిస్టులు ఏదో ఒక సంస్థలో పనిచేస్తారు. ఆ సంస్థలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మంచి చెడ్డలకు ఆ సంస్థ కల్పించే వాతావరణం, ఆ సంస్థ అనుసరించే విధానాలు, ఆ సంస్థని ఒక ఎవరిపైన పక్షపాతం చూపిస్తుంది అనుకోండి, దాంట్లో ఉండే జర్నలిస్ట్ ఏం చేయగలుగుతారు? కానీ ఇప్పుడు మనకేంటి, గ్రామీణ స్థాయిలో ఉండే విలేకరులు కానీ, వార్తలు సేకరించేవాళ్ళు కానీ గేట్ కీపర్స్ వాళ్ళు. అంటే క్షేత్రస్థాయిలో ఒక ఊరిలో జరిగిన వార్త లేదా ఒక ఊర్లో ఒకళ్ళ పేరు రావాలి, ఒకళ్ళ పేరు రావద్దు, ఇటువంటి దాన్ని నిర్ణయించేది గ్రామంలో ఉండే విలేకరి. ఆ తర్వాత కొన్ని పత్రికలు ముందే పొలిటికల్ స్పెక్యులేషన్స్ని తెలుసుకొని రాస్తారు. అట్లా మీరు ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిలకి జగన్కి మధ్య విభేదాలు వస్తాయి అని చెప్పి ఎవరు చెప్పకముందే ఆంధ్రజ్యోతి చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అప్పుడు దాన్ని అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. కొన్ని రోజుల తర్వాత అదే నిజమైంది. అంటే పత్రికలు చాలా స్కూప్స్ రాస్తాయి. చాలా స్కూప్స్ అంటే వాళ్ళ కూపీలాగి తెలుసుకున్న విషయాలు, కొన్ని తెలుసుకున్న విషయాల మీద ఆధారపడి కొంచెం ఊహలు చేసి, కొంచెం ఊహ కూడా యాడ్ చేసి రాస్తారు. సాధారణంగా దాంట్లో 100% అన్నిసార్లు నిజం అవుతాయని లేదు, కానీ ఎక్కువ శాతం నిజం అవుతూ ఉన్నప్పుడు దానికి క్రెడిబిలిటీ వస్తుంది. కాబట్టి పత్రికలో ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే ఇది గ్యారంటీ నిజమే అనే ధోరణి పొలిటికల్ వార్తల విషయంలో అది నిర్ధారణ అయింది. దాంట్లో అదే రాధాకృష్ణ గారి దగ్గర నుంచి బ్యూరో చీఫ్స్ దాకా వాళ్ళు ఎవరికైనా ఉన్న సోర్సెస్ ఏవైనా కావచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా రాధాకృష్ణ గారు రిపోర్టింగ్ మైండ్ అట్లాగే ఆయన ఎక్కడికైనా వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, ఏదైనా గ్యాదరింగ్ లో ఉన్నా కూడా ఒక చెవు రిపోర్టింగ్ కోసమే పనిచేస్తుంటాడు. కాబట్టి ఆయనకు తెలిసిన విషయాలు లేదా ఆయనకి ఎవరైనా చేరవేసిన విషయాలు బ్యూరోలు ఎవరికైనా చేస్తే కూడా పెద్ద విషయాలు అయితే జనరల్గా మేనేజ్మెంట్ దృష్టి కూడా తీసుకెళ్తారు. కాబట్టి సంపాదించుకొని దాన్ని వదలటం అనేది ఉంది. షర్మిల ఈ మధ్య కాలంలో షర్మిల పార్టీ పెట్టడం, పార్టీ మూసేయటం, నా చెల్లెల మధ్య విభేదాలు, ఇవన్నీ విషయంలో కూడా ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ స్టోరీస్ ఇచ్చింది, ఇంకెవరు ఇవ్వలేదు. అవును, దాన్ని బట్టి తర్వాత మిగిలిన మీడియా అంతా ఆ స్టోరీస్ ని తీసుకెళ్ళింది. అది కాబట్టి ఒక ప్రత్యేకమైన కొంచెం కీలకమైన సోర్సెస్ ఉండటం. అంటే ఆంధ్రజ్యోతి అంటే వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి వ్యతిరేకం అని పేరు కదా, అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ లోపల ఇంటర్నల్ సోర్సెస్ కూడా ఉండటం అనేది జనానికి చాలా ఆశ్చర్యం కలిగించింది. కాకపోతే ఏంటంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, పార్టీ ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా, జాతీయ పార్టీలు కూడా అంతే, నాయకత్వ స్థాయిలో పార్టీ అన్న దృష్టిలో కొంత ఉంటుంది. కానీ ఇంటర్నల్గా చాలామంది అనేక శ్రేణుల నాయకులు వ్యక్తులుగానే ఉంటారు. వాళ్ళు తమ పార్టీకి భిన్నమైన సోర్సెస్తో కూడా సంబంధాలు పెట్టుకుంటారు, ఒకసారి సమాచారం షేర్ చేసుకుంటారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని అడుగుతారు కదా. నేను తెలుగుదేశాన్ని విమర్శించవచ్చు, తెలుగుదేశం నాయకుడిని మాత్రం ఎక్కడ అతని మీద ఒక మాట రాకుండా ఉండొచ్చు. నేను బీఆర్ఎస్ని విమర్శించవచ్చు, బీఆర్ఎస్లో ఒక నాయకుడిని కవరేజ్ ఎక్కువ ఇవ్వచ్చు. ఇట్లా రకరకాల పత్రిక. కానీ జనం దృష్టిలో మాత్రము ఈ పత్రిక అంటే వీళ్ళకి వ్యతిరేకం, కంప్లీట్ వ్యతిరేకము అనేలాగా అభిప్రాయాలు వచ్చాయి. కొన్ని సోర్సెస్ ఉంటాయి, బీఆర్ఎస్ కూడా ఒక సోర్స్ ఉంటుంది, వాళ్ళ మీద మేము ఏ పత్రిక ఏం అనకపోవచ్చు, అతను తను ప్రొటెక్షన్ చేసుకోవడానికి కొన్ని సమాచారం ఇవ్వచ్చు. అట్లా ఎన్ని రకాల పద్ధతుల్లో పత్రికలు సమాచార సేకరణ చేస్తాయి, వాళ్ళకి సమాచారం అందుతాయి అనేది చెప్పడం కష్టం. చాలా సోర్సెస్ ఉంటాయి. ఎవరి ద్వారా వార్త వస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటారో ఆ సోర్స్కు వార్తలు వస్తాయి. ప్రభుత్వాలు కూడా తాము నేరుగా చెప్పకుండా పరోక్షంగా తెలియజేయడం కోసం ప్రభుత్వాలే స్వయంగా లీకేజ్ ఇస్తాయి. అట్లాంటివి ఏమైనా గుర్తున్నాయా మీకు? ఉన్నాయి. అవి మనం ఏదైనా ఒకటి రెండు పలానా టైంలో, అంటే అది ప్రజలకు ఉపయోగపడేదైనా కావచ్చు, టెస్ట్ చేయడము కొన్ని పథకాల విషయంలో కావచ్చు, అలాంటివి ఏమైనా చెప్పదగ్గ ఉంటే 1 or 2 అట్లా ఎగ్జాంపుల్స్ వద్దు. కానీ మామూలుగా బీఆర్ఎస్ టైంలో కూడా ఆయన బీఆర్ఎస్ కు ఆంధ్రజ్యోతికి ఉప్పు నిప్పుగా ఉన్న సమయంలో కూడా కొన్ని రకాల సమాచారం ఆంధ్రజ్యోతి నుంచి రావటమే సరి అయింది అనుకున్నప్పుడు ఆంధ్రజ్యోతికి అందేటట్టుగా చేసేవాళ్ళు. బీఆర్ఎస్ నాయకత్వం కూడా చేసేది అట్లా. ఓకే, అంటే డైరెక్ట్ గా కూడా వీళ్ళిద్దరూ వాళ్ళ పత్రికలు వస్తే దానికి వాల్యూ ఉండదు అనుకోవటం. చాలా మీకు తెలుసు కదా,
ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీకి బీఆర్ఎస్ నాయకులు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చేసేవాళ్ళు. నమస్తేలో రాస్తే ఏముందండి అంటారు. అంటే ఆ పత్రికను తక్కువ చేయటం కాదు, ఆ పత్రిక డైరెక్ట్గా ఒక పార్టీకి సంబంధించిన పత్రిక కాబట్టి వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కువ అవసరం అవుతామని చెప్పేదానికి అనుకున్నప్పుడు వాళ్ళు వేరే ప్లాట్ఫామ్లోకి వెళ్తారు. నాకు ఇంకొకటి బాగా గుర్తుండేది, దాదాపు 50 రోజుల పాటు తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఆర్టీసీ సమ్మె జరిగింది. ఎవ్వరు చెప్పినా ఏం చెప్పినా ఆర్టీసీ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవడానికి వాళ్ళు జీతాలు పెంచాలి అని చెప్పి సమ్మె చేస్తే ఒప్పుకోలేదు. రాత్రికి రాత్రి కాంట్రాక్ట్ కార్మికులతో భర్తీ చేసి చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక రకమైన అన్రెస్ట్ కండిషను ఎదుర్కొంటున్న టైంలో అప్పుడు మీరు రాసిన ఒక ఆర్టికల్ కేసీఆర్ డెసిషన్ని తెల్లారేసరికే మార్చేయగలిగింది అనేది నేను ఆ ఆర్టికల్ చదివాను. ఎందుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె వాస్తవము, గవర్నమెంట్ ఎందుకు దిగి రావాలి అని చెప్పి దాన్ని ఏదో ఒక విమర్శలాగా కాకుండా సద్విమర్శలాగా రాసిన తీరు వల్ల కేసీఆర్ నిర్ణయాన్ని మార్చుకొని సమ్మెకి కార్మికుల వైపు లేకపోతే తగ్గి ఆ సమ్మె విరమింపజేసేటట్టు డెసిషన్ తీసుకున్నారు అనేది. సో దాని వెనుక ఏం జరిగింది? డైరెక్ట్గా మీతో ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా? మీరేమైనా నేరుగా రాసి ఊరుకోకుండా నేరుగా కన్విన్స్ చేయడం జరిగిందా? అట్లా ఏమైనా ఉందా? కేసీఆర్ కనుక పత్రికలో వచ్చిన ఏదైనా ఒక సలహా విధి తన నిర్ణయాన్ని మార్చుకొని సవరించుకొని ఉంటే చాలా మంచి విషయం అది. కానీ నేను దానికి ఏమీ క్రెడిట్ కానీ అది ఏమీ క్లెయిమ్ చేయదలుచుకోలేదు. అట్లా జరిగిందో లేదో నాకు తెలియదు. ఓకే, ఆయన చదివి ఉంటాడు, ఆయన చదువుతాడని నాకు తెలుసు. ఎందుకంటే ఇతరత్ర కూడా చాలా మంది ద్వారా తెలిసిందంటే నాకు కాలం రెగ్యులర్గా చదివేవాడు. చదివినందువల్లే నిర్ణయం తీసుకున్నాడు అనేది నేనేమి నిర్ధారించలేను. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎప్పుడు నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు పలకరించుకోవడం తప్ప ఆయన ఫోన్లో మాట్లాడటం కానీ అటువంటివి ఏమీ లేదు. అంటే రాజకీయ నాయకులకి వ్యక్తిగత ప్రభుత్వంలో వాళ్ళతో వ్యక్తిగతమైన సంబంధాలు ఉండవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన మంచి చదువరి. రేవంత్ రెడ్డి గారు అంత చదువుతాడు లేదు తెలియదు కానీ మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్స్ టైంలో ఆయన అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్ని ఫార్ములేట్ చేసి చేవళ్ళ సభలో ప్రకటించింది కదా. ప్రకటించడం నేను ఒక కాలం రాశాను. 6 గ్యారంటీలు సరే బాగానే ఉన్నాయి, ప్రజాస్వామ్యం లేకపోవడం అనేది కూడా బీఆర్ఎస్ హయాంలో ప్రజలు అనుభవించిన కష్టం. ఈ ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారంటీగా ఆయన ప్రకటిస్తే బాగుంటుంది అని ఒక కాలం రాశాను. అది రాసిన తర్వాత 2-3 రోజులకే ఆయన 7వ గ్యారంటీని ప్రకటిస్తున్నాను ప్రజాస్వామ్యం అన్నాడు. ఆయన ఏమో నా పేరు చెప్పలేదు. ఆయనకు కూడా 13 వస్తుంది, లేదా నా వ్యాసం చదివిన వాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ సజెస్ట్ చేసి ఉండొచ్చు. అంటే అవి ఏమన్నీ క్లెయిమ్ చేసుకునే విషయాలు కాదు. కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏవైనా సరే పత్రికల్లో వస్తున్న వాటిలో ఏమైనా సానుకూలమైనవి మంచి ఒపీనియన్స్ ఉంటే తీసుకోవటం అనేది చాలా హెల్దీ డెమోక్రసీకి సూచన. అట్లా చేయాలని కోరుతున్నాం. కేసీఆర్ కనుక ఆ పని చేస్తుంటే ఆర్టీసీ సమ్మె విషయంలో ఆయన ఇంకా చాలా అనేక విషయాల్లో కూడా చెప్తున్న విషయాల్ని ఆయన పరిగణలోకి తీసుకొని ఉండవలసింది కదా. ఇప్పుడు మన పత్రికలన్నీ కూడా ఒక గట్టిగా స్టాండ్ తీసుకోవడం బట్టి లగచర్లలోను అదేంటి మన దిలావర్పూర్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది అని మనం అన్నాం అనుకోండి, అప్పుడు అక్కడ పనిచేసిన అక్కడ యాజిటేట్ చేసిన ప్రజలు తక్కువ చేసినట్టు అవుతుంది. మనం ఏం చేసామంటే అక్కడ యాజిటేట్ చేసిన ప్రజల యొక్క వాయిస్ని మరింత బలంగా వినిపించినప్పుడు ఆ సివిల్ సొసైటీ నుంచి వచ్చినటువంటి వాయిస్ని కన్సిడర్ చేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అనుకోండి ప్రభుత్వం, ఇది గుడ్ డెమోక్రసీ. ఓకే, నేను రాసిందనే కదా ఎవరు రాసినా కూడా. అయితే మనం అంత పవర్ఫుల్గా రాయాలి, అంత జెన్యున్గా చెప్పాలి. చెప్పినప్పుడు తప్పనిసరిగా రిజల్ట్ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న ఒక దుర్మార్గమైన తీరు అని కూడా చెప్పచ్చేమో. ఎందుకంటే మనము జర్నలిస్టిక్ పరిభాషలో ఎవరిని దూషించకూడదు, నేరుగా సద్విమర్శ చేయొచ్చు, లోపాలని ఎత్తి చూపడమే కానీ దూషణ అనేది ఉండదు. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో దూషణ లేకపోతే వ్యూస్ రావు అని చెప్పి పనిగట్టుకొని దూషించే ఛానల్స్ పెరిగాయి. దూషిస్తూ చాలామంది చాలా పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, దూషిస్తూ ఛానల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా కొంతమంది తయారవడంతో ఎక్కువ మంది దూషణనే ఒక జర్నలిజము అని చూపించే తీరు బాగా పెరిగింది సార్. ఇంతకుముందు మనకి ఏమన్నది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఇప్పుడు నోరు చెడ్డదైతే
పేరు మంచిగా అవుతుందండి, మంచి ఎక్కువ పేరు వస్తుంది. ఎవరు ఎక్కువ తిడుతున్నారో వాళ్ళకి ఎక్కువ పేరు వస్తుంది. నేను తిట్టడంతో గతంలో ఒక ముఖ్యమంత్రిని పడగొట్టాను, ఇప్పుడు తిట్టడంతో నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఈ ముఖ్యమంత్రిని పడగొట్టేసి అని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళు నడిపిన వ్యక్తులు ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు అంటే కేవలం దూషణలు నమ్ముకొని. సో దూషణలకి జర్నలిజంలో అంత పెద్ద చోటు ఉందా? ఇదొక అసలు ఎవరైనా దూషించినా దూషించకపోయినా ఇంకోటి చేసినా ఒక ప్రభుత్వం మారటానికి మేమే కారణం అని చెప్పుకోవటం అనేది ఇది కరెక్ట్ కాదు. అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడటం, తీవ్రంగా మాట్లాడటం, ఛార్జ్డ్గా మాట్లాడటం, ఇవి రెమ్యూనరేటివ్గా ఉంటుంది అంటే మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో వ్యూస్ షేర్లు బాగా వస్తున్నాయి, దానివల్ల ఓట్లు కూడా వస్తాయి. ఎప్పుడైతే ట్రిగర్ చేస్తారో అప్పుడు ఎక్కువ వస్తున్నాయి, ఓట్లు కూడా వస్తున్నాయి, దానివల్ల ఓట్లు కూడా వచ్చాయి కదా. అంటే అది పూర్తిగా వేరే లెవెల్కి సంబంధించిన సంస్కారానికి సంబంధించిన శక్తి, కానీ అది ఎక్కువ కాలం ఉంటుందని నేను అనుకోను. అంటే దానికి రెస్పెక్ట్ ఉంటుందా? భయపడతారు అంటే ఇప్పుడు భయపడి ఓట్లు వేశారు కదా, అట్లా మాట్లాడటమే జర్నలిజం. అంటే మనకి ఒక చెడు అనుకుంటున్న విషయాన్ని మాట్లాడటంలో ఒకటి తిడుతూ మాట్లాడాడు అనుకోండి, మాట్లాడినప్పుడు వాడు నిర్భయంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు. నిర్భయంగా చాలా ధైర్యము, అందుకే అంత అట్లా తిట్టగలుగుతున్నాడు అనుకుంటున్నారు. అది కాదు, నిజంగా విషయం చెప్పగలిగిన వాడే నిజమైన ధైర్యస్తుడు. తిట్టడం కాదు, తప్పు ఏంటో చెప్పగలగాలి, తప్పు ఏంటో కన్విన్స్ చేయగలగాలి. వాళ్ళు ఎవరైతే లైక్ చేస్తారంటే అటువంటి వీడియోస్ని ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేక భావన కలిగి ఉండి ఏమీ చేయలేక ఎవరో తిడుతూ ఉంటే సంతోషించే వాళ్ళు ఉంటారు కదా. అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే ఎవరి వైఖరినో సంతృప్తిపరచడానికి మంచి మాటలు చెప్పం. మనం ఎవరైతే ఒపీనియన్స్ ఇంకా ఫామ్ చేసుకునే దశలో ఉన్నారో, ఫామ్ చేసుకోవడానికి మదన పడుతున్నారో, తడపడాయిస్తున్నారో వాళ్ళకి సహాయపడే విధంగా ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పినప్పుడు అల్టిమేట్గా మనం కలిగించేటువంటి ప్రభావమే ఆరోగ్యకరమైన ప్రభావం అవుతుంది. అటువంటి వాటికి మనం భయపడాల్సిన అవసరం ఉంది అనుకోను. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ చూడండి, ఇంతకుముందు కేటీఆర్ గారు చాలా సోఫిస్టికేటెడ్గా మాట్లాడతాడని పేరు ఆయనకి. అర్బన్ ఫేస్ ఆయన టీఆర్ఎస్కి, రూరల్ ఫేస్ రూరల్ ఫేస్ హరీష్ రావు అయితే అర్బన్ ఫేస్ డిగ్నిఫైడ్గా మాట్లాడతాడు. ఆయన ఓటమి తర్వాత ఒక తప్పుడు పాఠం తీసుకున్నాడు. ఇలా ఉంటే నడవదు రాజకీయం అని అనుకుంటున్నట్టు. ఎప్పుడు బూతులు మాట్లాడాలి, తిట్టాలి, ఇష్టం వచ్చినట్టు ఉంటేనే మనకు సోషల్ మీడియాలో అయినా రాజకీయాలు నెగ్గుతాం అని అనుకుని ఆయన తీవ్రంగా మాట్లాడుతున్నాం. ఐ డోంట్ థింక్ అది దానివల్ల ఆయన స్థాయి పడిపోవడం తప్ప. రేవంత్ రెడ్డికి కూడా మనం చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు అట్లా మాట్లాడటం కుదరదు. ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు కూడా అట్లా ఉండక్కర్లేదు. అట్లా ఉండడం వల్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ బూతులు మాట్లాడడం వల్లనే ముఖ్యమంత్రి కాలేదు అనేది తెలుసుకుంటే, అంటే ఆయన తాను అసెప్ట్ చేసుకోవడానికి అట్లా మాట్లాడాడేమో అనిపించింది ఆ రోజులో. కేసీఆర్ లాంటి పెద్ద ఫిగర్తో తలపడుతున్నప్పుడు ఇక ధైర్యంగా ఇందాక చెప్పిన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పారుగా, ఆ యూట్యూబ్ ఛానల్ ప్రజెంటర్కి ఉండే గుణమే ఆయన కూడా ఆ టైంలో వచ్చింది. ఉంటే తిట్టడం ద్వారా ఎక్కువ అభిమానం వస్తుందని అనుకున్నాడు ఆ రోజున. ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాడు ఆయన, దానికి కొంత అవసరం లేదు. కానీ అట్లా ఆయనతో అదే భాషలో మాట్లాడాలని, అట్లాగే తెలపడాలని కేటీఆర్ అనుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. అంటే వీళ్ళంతా కలిసి భాషను, ఎక్స్ప్రెషన్ని, మీడియాని అంతా కూడా పొల్యూట్ చేస్తున్నారు. అవును, దాంట్లోకే తీసుకెళ్ళిపోతే ఇప్పుడు సక్రమమైన భాషలో మాట్లాడుతుంటే అది కనీసం విమర్శిస్తున్నారు అని అనిపించదు, అది ఆనట్లేదు జనానికి. సో అందరూ అగ్రెసివ్గా వెళ్ళిపోతేనే జనం యాక్సెప్ట్ చేస్తారు అనే కండిషన్లోకి నెట్టేస్తున్నారు. కానీ దానికి రెస్పెక్ట్ ఉందంటారా? నాకు తెలిసి ఒక జెన్యూన్గా చెప్పడం, ఒక విషయాన్ని ప్రజలకి బలంగా చెప్పడం, లేదా ఒక మోరల్ స్టాండింగ్తో చెప్పడం, ఈ విషయాలు కాకుండా ఒక విషయం వైరల్ కావటం అనేది వాల్యూ అయిపోయింది. అవును, అది నేనేమనుకుంటానంటే సార్, పవర్ఫుల్గా చెప్పలేనప్పుడు లేదా డెప్త్గా లోతుల్లోకి వెళ్ళి ఇది అని చెప్పి తేల్చి చెప్పలేనప్పుడే దుందుడుకుగా మాట్లాడేస్తే విషయాన్ని పంపు చేసేసేయడానికి, ఈజీగా పంపు చేయడానికి ఈ బూతులు మాట్లాడము, అగ్రెసివ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళ మాట తీరు కానీ
ఎక్స్ప్రెషన్ కానీ ఆర్టికులేషన్ అవన్నీ రెండరింగ్ సిస్టమ్ పద్ధతి ఏదో ఉంటుందో అది ఆకర్షణీయంగా ఉంటుంది ఉందనుకోండి. ఉన్నప్పుడు దాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటారు. దానికి కొంచెం అనాలిసిస్ జోడించాలనుకోకుండా కేవలం ఆ వాక్చాతుర్యమో వాగ్ధాటియో అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఇవన్నీ ఎందుకంటే మీడియా ఇంతగా పెరిగిపోయి ఇన్ని ఛానల్స్ వచ్చి జనాలకి ఇంతమంది ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ వచ్చి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చూసేవాళ్ళ సంఖ్య, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య, పార్టిసిపేట్ చేసేవాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. కంట్రోల్ చేయనంత అన్ని అవలక్షణాలు వచ్చేస్తున్నాయి అన్నిట్లో. ఇదంతా స్టెబిలైజ్ కావడానికి కొంత టైం పడుతుంది. నేను అనుకోవటం ఈ హైప్ అంతా పోయి అంటే స్టెబిలైజ్ చేయాలి అని పనిగట్టుకొని ఒక యంత్రాంగం పనిచేసినప్పుడు స్టెబిలైజ్ అవుతుందేమో కానీ దానంతట అదే స్టెబిలైజ్ అయ్యే కండిషన్ ఉంటుందా? స్టెబిలైజ్ కావడం అంటే రెగ్యులైజ్ కావాలి. రెగ్యులైజ్ కావాలంటే గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ పెరుగుతుంది. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. మనం దాన్ని కూడా ఇష్టపడము. గవర్నమెంట్ ఇంత అరాచకంగా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయితే తనకు అనుకూలంగా ఉండే వాటిని మాత్రమే పెట్టుకుంటుంది, వ్యతిరేకంగా ఉండేవి తీసేస్తుంది. ఇదంతా అరాచకంగా ఉంది, దీన్ని సరి చేయాలి అంటుందంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్కి దీన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటాం కదా. మనం చూసాం యూపీలో వచ్చిన వెనక్కి తీసుకున్న చట్టంలో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం అవుతున్నాయి. కానీ ఇట్లాగే వదిలేస్తే ఏ రెగ్యులేషన్ లేకపోతే సెల్ఫ్ రెగ్యులేషన్ ఎవరు పాటించట్లా. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. మనము మీడియాలో డిస్కస్ చేస్తే సరిపోవు, గవర్నమెంట్స్ పనిచేస్తే తీర్చలేనన్ని ఎక్కువ సమస్యలు జనాల్లో ఉన్నప్పుడు మీడియా ఇంత ఎస్టాబ్లిష్డ్ వేల కొద్ది ఛానల్స్, పత్రికలు ఉన్నప్పుడు ప్రజల సమస్యల కంటే ఎక్కువగా సెన్సేషనలిజం వైపు ఏవైతే రేటింగ్స్ తీసుకొని వస్తాయో వాటి వైపు మొన్నటిదాకా మనం చూసాము. అఘోరి అనే ఒక క్యారెక్టర్ తెర మీదకి వచ్చింది ముత్యాలమ్మ గుడితో. ఏ యూట్యూబ్ ఛానల్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అంతా కూడా లైవ్లు, ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడము ఇది చూసాము. ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లో ఒక గొడవ జరుగుతుంది. దాంట్లో మీడియాకి ఒక్క జనానికి ఉపయోగపడేది ఏమీ ఉండదు. అది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన గొడవ, వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. దాంట్లోకి మీడియా ఎందుకు చొరబడాలి? అట్లా చొరబడడం వల్ల ప్రజల సమస్యల్ని డిస్కస్ చేసే స్పేస్ తగ్గిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఇంకేదన్నా సమస్యలు బయటకు వస్తే దానికి ఇచ్చే స్పేస్ తగ్గిపోతుంది. ఆ చర్చలు లేకుండా ఇవి సెలబ్రిటీస్ గురించి లేకపోతే ఇంకేదో అక్రమ సంబంధాలు బయటకు వస్తాయి, వాటి గురించి మీడియా ఎక్కువ చూపించడం వల్ల జనాల్లో లేని ఆసక్తిని మీడియా పెంచినట్లు అవుతుంది అనేది ఒక ప్రధానమైన విమర్శ. అది ఎట్లా ఉండాలి, మీరు ఎలా చూస్తారు? అంటే ప్రజల ఆసక్తులు చాలా ఉంటాయి, విస్తృతంగా ఉంటాయి. ప్రజలు కేవలం వార్తలు మాత్రమే తెలుసుకోవాలని, లేదా ప్రజలు కేవలం చైతన్యవంతమైన విషయాలు మాత్రమే తెలుసుకోవాలని అట్లా ఏమీ అనుకోరు. ప్రజలకు చాలా చాలా అవసరాలు ఉంటాయి. వైజ్ఞానిక అవసరాలు ఉంటాయి, వినోద అవసరాలు ఉంటాయి, తర్వాత సామాజికమైన చర్చకు సంబంధించిన అవసరాలు ఉంటాయి. ఇవన్నీ అన్నిటినీ కూడా కన్జ్యూమ్ చేయగలిగేంత సమయం, అవకాశం ఇప్పుడు వాళ్ళకి వచ్చింది. ఈవెన్ ఇప్పుడు 100 ఏళ్ల క్రితం వచ్చిన పత్రికల్లో కూడా వింతల విశేషాలను రాసేవాళ్ళు, సినిమా కబుర్లు రాసేవాళ్ళు. సరే, అంటే న్యూస్తో పాటు న్యూస్ కాకుండా ఇతర విషయాలు కూడా, జీవితంలో ఉండే అనేక విషయాలు కూడా ఉంటాయి. అయితే మనకి వస్తున్న సమస్య ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకసారిగా ఒక విస్ఫోటన లాంటి, సమాచార విస్ఫోటన లాంటిది జరిగింది. చాలా సరిహద్దులు చెరిగిపోతున్నాయి. కాబట్టి వాయిరిజం అనేది ఒక బలహీనతగా ఉండేది. అది డైరెక్ట్గా మీడియా ద్వారా తీసుకునటం జరుగుతుంది. గాసిపింగ్ అనేది ఒక తక్కువ స్థాయిలో ఉండేది, అది డైరెక్ట్గా తీసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి పక్కవాడి జీవితంలో తొంగి చూడటం అనేది మనిషికి ఉండే ఒక ఆసక్తి, బలహీనత. వేమన అన్నాడు కదా, పసిడి గలుగు అని పుండు బాధ అయినను వసుధలోన చాలా వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు అన్నాడు. కాబట్టి డబ్బున్న వాడికి పుండు బాధ అయినా కూడా అది చాలా ప్రచారం అవుతుంది. పేదవాడి ఇంట్లో పెండ్లి కూడా ఎవరికి తెలియదని. పెండ్లి ఎందుకు తెలవాలి ఎవరికైనా అంటే డబ్బున్నవాడి పెళ్లి తెలుస్తుంది కదా.
రాజుగారి ఇంట్లో ఏమైతే తెలుస్తుంది, అంతఃపురంలో జరిగే గొడవల గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది, రాజుగారి కుటుంబంలో ఇంకేమైనా ఉంటే కూడా తెలుస్తాయి. ప్రజలు మాట్లాడుకుంటారు, తెలియక్కర్లేదు, మాట్లాడుకుంటారు. అట్లా కూడా ఇప్పుడు సెలబ్రిటీల జీవితం, సెలబ్రిటీలు అనేవాళ్ళు మనం తయారు చేసుకున్న మనుషులు, మార్కెట్ తయారు చేసిన మనుషులు. మార్కెట్ తయారు చేసిన దాని చుట్టూ పారాఫెర్నాలియా చాలా ఉంటుంది. ఒక మనిషి, ఒక హీరోయిన్ తయారైందంటే ఆ అమ్మాయి వాడు వస్తువుల దగ్గర నుంచి, ఆ అమ్మాయి మాట్లాడే మనుషుల దగ్గర నుంచి అన్నిటి మీద ఆసక్తిని పెంచుకుంటూ పోతే ఇమేజ్ పెరుగుతుంది. కాబట్టి ఇది మార్కెట్ క్రియేట్ చేసిన దాంట్లో తప్పనిసరిగా అనవసరమైన అవాంఛనీయమైనటువంటి విషయాల గురించి ఆసక్తిని పెంచడం, ప్రజల్ని ఎంగేజ్ చేయడం అనేది ఉంటుంది. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మంచి విషయాలు ఆలోచించకుండా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి కంటెంట్ను జనరేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం పూర్తిగా విషయాలే పబ్లిక్ స్పేర్లో ఉండకూడదు అంటామా అనేది ఒక చర్చ ఉంటుంది. ఆ మధ్య ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆమె పేరు గువ్వల మాధురి శ్రీనివాస్ ఇష్యూ మీద కొంతకాలం నడిచింది. శ్రీనివాస్, అమ్మాయి పేరు వాణి, ముగ్గురు. అవును, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి మనం దాన్ని వార్త అవుతుందా కాదా, వార్త దాన్ని ప్రజెంట్ చేయాల్సి వస్తే, విశ్లేషించాల్సి వస్తే చేస్తాం. అంటే మనము ప్రజా ప్రయోజనాల కోసమే పత్రికలు ప్రజలకి సమాచారాన్ని ఇవ్వడము, ఉపయోగపడే సమాచారాన్ని ఇవ్వడము ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. కాబట్టి దానికి దాంట్లో నుంచి చూస్తే ఇవి సూట్ అవ్వవు కదా. అదొకటే కాదన్న, ఫోర్త్ ఎస్టేట్ అట్లా లేదు. కేవలం ప్రజలకు సమాచారం ఇవ్వడం అంటే సమాచారం, ఏ సమాచారం, రాజకీయ సమాచారం మాత్రమేనా? రాజకీయ సమాచారం మాత్రమే కూడా కాదు యాక్చువల్గా కదా. మాకేంటి, మోహన్ బాబు ఇంట్లో గొడవ జరుగుతుంది అంటే మోహన్ బాబు మనకు పరిచయమైన వ్యక్తి అంటే వ్యక్తిగతం కాదు, ప్రజలకి సెలబ్రిటీ. ఆయన కుటుంబంలో ఏం జరుగుతుందో మనం చెప్పాము, ఆయన అభిరుచులు ఏంటో చాలా ఇంటర్వ్యూలు చేస్తే విన్నాము, ఆయన కుమార్తె ఆవిడ అభిరుచులు ఏంటో, ఆవిడ ఏం చేస్తుందో మనం తెలుసుకున్నాం. ఇవన్నీ మనకి వాళ్ళ అబ్బాయి మా ప్రెసిడెంట్ ఎన్నికల్లో మాట్లాడితే విన్నాం. కాబట్టి అనేక రకాలుగా వాళ్ళు పరిచయస్తులు. మనకి పరిచయం వాళ్ళ ఇంట్లో తండ్రికి కొడుకు మధ్య గొడవ జరుగుతుంది, ఆస్తి తగాదా జరుగుతుంది అనేది హ్యూమన్ ఇంట్రెస్ట్ కలిగించే అంశం కదా. కాబట్టి దాంట్లో జనాలను ఎంగేజ్ చేస్తామని చూస్తారు. మీకు ఏం కావాలి, సోషల్ మీడియాకి పరిచితమైన ఫేస్ కావాలి, పరిచితమైన కనెక్ట్ అయ్యే అంశం కావాలి. ఈ రెండు ఉంటే మీకు కావాల్సిన వ్యూయర్స్ వచ్చేస్తారు. దాంట్లో హ్యూమన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఘర్షణ ఉంది కదా, అది ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. అయితే నేను దీన్ని మీకు చెప్పగలిగామనుకోండి, మనమైతే ఎట్లా చేయాలి, అదేం చేయాలి? ఇప్పుడు మనమైతే మాధురి అండ్ శ్రీనివాస్ విషయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరా తీసుకెళ్ళి పరిగెత్తి, వాళ్ళు తిరుపతికి వెళ్తే తిరుపతి వెళ్ళి ఆవిడ ఇంట్లోంచి బాల్కనీలో వస్తే బాల్కనీ ఫోటో తీసి ఎక్కడ పడితే అక్కడ అట్లా చెప్పడం కాదు కనుక అసలు ఆ ఇష్యూని ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పొచ్చు కదా. వాళ్ళిద్దరూ కూడా మొదటిసారిగా ఓపెన్గా అట్లా మాట్లాడిన వాళ్ళు నేను చూడలే. ఓకే, నేను అడల్టరీ చేశాను, తప్పే ఉంది అంది ఆవిడ. అంటే ఆవిడకి అడల్టరీ మాటకు దాని ఇంప్లికేషన్స్ తెలుసో లేదో తెలియదు. తర్వాత అతను కూడా అట్లాగే మాట్లాడాడు. అంటే సొసైటీలో అదొక పెరుగుతున్న, ఇప్పుడు వాళ్ళిద్దరూ సెలబ్రిటీ కపుల్ ఏకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా. సొసైటీలో జరిగే మార్పే అది, ఏదో ఒక మార్పు, మంచిగా చెడ్డ మన జడ్జిమెంట్ వేరే ఉంటుంది, కానీ సొసైటీలో ఒక చేంజ్ కనిపిస్తుంది, ఆ చేంజ్ను సూచిస్తుంది. జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది దాన్ని. అటువంటివి చూసి ప్రజలు తమ సామాజిక మానవ సంబంధాల అవగాహనను మెరుగుపరుచుకోవటము, కొంతమంది ఊరికి ఎంటర్టైన్ చేయడం, ఎంటర్టైన్మెంట్కి చూస్తారు కొంతమంది, దాన్ని ఒక అసభ్యమైన కథలాగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది దాన్ని వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఏదైనా ఒక అవగాహన లేదంటే ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అవేమి న్యూస్ స్పియర్ నుంచి బయటికి వెళ్ళాల్సినవి అని అనుకోను, కానీ వాటిని ఆరోగ్యకరమైన చర్చ చేయొచ్చు. వాటి మీద చామ్స్కీ గురించి చెప్తారు కదా, చామ్స్కీ కొటేషన్ చెప్తారు కదా. వార్త ఏం చేస్తుంది, జర్నలిజం ఏం చేస్తుంది, ప్రజల సమ్మతిని తయారు చేస్తుంది, సమ్మతిని అసమ్మతిని కూడా. ఒకరికి యాక్సెప్టెన్స్ పెంచుతుంది, ఒకరికి యాక్సెప్టెన్స్ తగ్గిస్తుంది. ఇది సమాజంలో ఇవాళ ఆధునిక సమాజంలో ప్రజాస్వామిక సోకాల్డ్ ప్రజాస్వామిక సమాజంలో ఈ ఒపీనియన్ బిల్డింగ్ అనేది, ఒపీనియన్ క్రియేషన్ అనేది చాలా పెద్ద పవర్. యాక్చువల్గా మీరు అన్నారు ఇప్పుడు ఈ పవరు జర్నలిస్టుల చేతుల్లో, జర్నలిజం చేతుల్లో ఉండడం వల్లనే జర్నలిస్టులు అనేవాళ్ళు లేదా జర్నలిజము పొలిటికల్ పార్టీలకి వాడుకునే ఒక వస్తువులాగా తయారైపోయిందా? మనము రీసెంట్గా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు
కేటీఆర్ ఏమన్నారో చూసాము. నేను 30 మెడికల్ కాలేజీలు మేము పెట్టాము, 30 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుంటే మేము ఓడిపోయే వాళ్ళం కాదు, గెలిచే వాళ్ళము అని. అది ఆయన ఏ సందర్భంగా అన్నాడు. కానీ జర్నలిస్టులుగా మనము అంటే వాళ్ళు ఎలా వాడుకోవాలి అంటే అలా వాడుకోదగ్గ కండిషన్లోకి దిగజారిపోయిందా జర్నలిజము? అంత ఈజీనా జర్నలిజం రాజకీయ నాయకుల చేతుల్లో అనేది నాకు అనిపించింది. మీకేమనిపించింది? నిజానికి ఆయన కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చారు. సోషల్ మీడియాను మేము నిర్వహించడంలో ఫెయిల్ అయ్యాము కాబట్టి ఇప్పుడు అదే పనిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అంటే ఆయన చేసిన విమర్శలో ఉన్న పాయింట్ ఏంటంటే మేము చాలా అభివృద్ధి చేసాము, ఆ అభివృద్ధి గురించి మేము చెప్పుకోలేకపోయాం, ప్రజల్లో రీచ్ కాలేకపోయాం. అంటే చెప్పుకోవడం మీద మేము శ్రద్ధ చూపించలేదు. మా ప్రత్యర్థులు మాకు వ్యతిరేకంగా ఎక్కువ చెప్పుకున్నారు, వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. కాబట్టి మా విధానాల వైఫల్యం కాదు, మా ఎక్స్ప్రెషన్ వైఫల్యం అన్న పద్ధతిలో ఆయన నెపాన్ని వాళ్ళ విధాన వైఫల్యం నుంచి వేరే వైపు తోయడానికి ప్రయత్నం చేశారు. అంటే మీడియా తలుచుకుంటే ఏమీ లేని దగ్గర ఏదో ఉన్నట్టు మొత్తం ఒక గవర్నమెంట్ చాలా బాగా చేస్తున్నా కూడా ప్రజల్లో ఆ నెగిటివిటీని బిల్డ్ చేయగలుగుతుందా? నిజంగా ఒక మంచి గవర్నమెంట్ని పడగొట్టేయడానికి మీడియా ఒక ఆయుధం అవుతుందా అంటున్నా. మీడియా అనేది నెరేటివ్ను క్రియేట్ చేస్తుందండి. నెరేటివ్ అంటే ప్రజలు ఎట్లా ఆలోచించాలి, ప్రజలు ఆలోచించే పద్ధతిని అది ప్రభావితం చేస్తుంది. నిజానికి ఇవాళ చాలామంది పత్రికలు చదివేవాళ్ళు, న్యూస్ చూసేవాళ్ళు, ఈవెన్ డిజిటల్ మీడియాలో వీడియోస్ ఆసక్తిగా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 40 ఏళ్ల క్రితం అంతమంది న్యూస్ చూసేవాళ్ళు కాదు. బోఫోర్స్ అనే ఒక కుంభకోణం చూశారు కదా. బోఫోర్స్ అనే దాంట్లో ఉండేటువంటి విషయం అసలు దాంట్లో అవినీతి ఎంత మొత్తం 60 కోట్లు. దాంట్లో ఉండే ఎట్లా అవినీతి అనేది ఆ లోపల మర్మం ఎవరు పెద్దగా ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. అది కేవలం ఇంగ్లీష్ పేపర్లను మాత్రమే ఆకర్షించిన ఒక విషయం. కానీ 1985లో చరిత్రలో మునిపెన్నడూ లేనంతగా 400 పైగా స్థానాలు సంపాదించిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం యొక్క మోరల్ స్టాండింగ్ దెబ్బతీసి విపి సింగ్ అనేవాడి మోరల్ స్టాండింగ్ని పెంచింది. ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లోనే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఎట్లా వచ్చింది? ప్రజలందరికీ నిజంగా బోఫోర్స్ మీద తెలుసా, అంత అవేర్నెస్ ఉందా, లేదంటే ప్రజలందరూ నిజంగా అంత రాజకీయ స్థాయిలో అవినీతి ఉండకూడదు అని ఆ నైతికమైన పాయింట్ మీద ప్రభుత్వాలను పడగొట్టే పరిస్థితిలో ఉన్నారా? అది కాదు. ఏం చేస్తుంది, ఒక దశలో చదువుకున్న వాళ్ళు, పత్రికా పాఠకులు, ఆలోచించే వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా మీడియా వాళ్ళ ఒపీనియన్స్ని ప్రభావితం చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల ఒపీనియన్ ప్రభావితం చేస్తుంది. ఇంతకుముందు ప్రజల ఒపీనియన్ని ప్రభావితం చేసే వాళ్ళని ప్రభావితం చేస్తూ వచ్చింది. చేసినప్పుడు పోలరైజేషన్ కానీ, సమీకరణలు కానీ, కొత్త సమీకరణలు ఏర్పడటం, ఒక పార్టీ చీలిపోవటం, లేదా ఒక కూటములు ఏర్పడటం, ఇటువంటి వాటి వెనక ఒక ఆలోచన విధానం కావాలి. ఆలోచన విధానం ప్రభావం ఏంటి? ఇవాళ బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి రెండు ఉన్నాయి. రెండింటి యొక్క ఐడియాలజీ ఎంతమంది తెలుసు? పూర్తిగా చెప్పమంటే ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కానీ ఒక ఐడియాలజికల్ ఫైట్ కూడా జరుగుతుంది. ఆ ఐడియాలజికల్ ఫైట్ ఎక్కడ జరుగుతుంది? ప్రధానంగా మీడియాలో మనకు కనిపిస్తుంది. అది ప్రజలని రెండు భిన్నమైన వారింగ్ ఫాక్షన్స్, ఘర్షణ పడేటువంటి బృందాలను ఈ బృందం ఇది, ఈ బృందం అని తేల్చుకోవడానికి ఏదో రకంగా వాళ్ళ ఒపీనియన్స్ అనేది ప్రభావితం చేస్తుంది. కాబట్టి నిర్ణయించగలుగుతారంటే అది తులసిదళం లాంటి హెల్ప్, అంతా సమానంగా ఉంటుంది. చివరిలో ఒక తులసిదళం పడితే ఎట్లా కృష్ణతులాభారంలో తేడా వచ్చిందో అట్లా మీడియా సహాయం అనేది అది క్రిటికల్ ఇన్పుట్ అనమాట. మీడియా సహాయం లేకపోతే లేని దాన్ని మీడియా సృష్టిస్తుందా అని కాదు, ఉన్నదాన్ని మీడియా యాంప్లిఫై చేస్తుంది అనేది చాలా ముఖ్యం. లేని దాన్ని ఎంత అట్టడుగున్న వాడిని మీడియా ఎంత హెల్ప్ లేపలేదు. ఇదంతా ఒక ప్రాసెస్. నేను అనుకోవటం మీడియా ఒకరిని అధికారంలోకి తీసుకొచ్చిందంటే ఎన్టీ రామారావు 1983లో ఎన్టీ రామారావు రావడానికి ఈనాడు సహాయం చేసింది అన్నారు. రామారావు అనుకున్నాడు నా బొమ్మ చూపించి ఈనాడు సర్క్యులేషన్ పెంచుకుంది అనుకున్నాడు. ఈ రెండు నిజమే కదా. ఆ రోజుల్లో ఆయన రాజకీయ రంగంలో మొదటిసారిగా వచ్చాడు, కానీ ఆయన ఫేస్ అందరికీ తెలుసు. అతనికి ప్రతి చోట కవరేజ్ ఇవ్వటం ద్వారా తెలుగుదేశానికి ఒక బేస్ ఏర్పాటు చేసింది ఈనాడు. అట్ ద సేమ్ టైం అది ఎన్టీ రామారావు కాబట్టే ఈనాడు చేసింది, కానీ ఎన్టీ రామారావు కాకుండా ఒక అనామకుడైన వాడు రంగంలోకి వస్తే చేసి ఉండేది కాదు కదా. కాబట్టి మీడియాకు రాజకీయాలకు ఉండే సంబంధం చాలా పరస్పరమైంది. కేవలం ఒకరినొకరు ప్రమోట్ చేస్తారని చెప్పడానికి. సార్, ఇందాక మనము బోఫోర్స్ గురించి మాట్లాడుకున్నాము. సో బోఫోర్స్ అనేది ఒక 64 కోట్ల రూపాయల కుంభకోణము జరిగితేనే ఒక ప్రధాని దిగిపోవడము, ఆ గవర్నమెంట్ పడిపోవడము, 400కి పైగా సీట్ల మెజారిటీతో గెలిచిన గవర్నమెంట్ పడిపోయే స్థాయిలో అప్పుడు మీడియా లేకపోతే అప్పుడు ఉన్న చర్చ, అంత చదువుకున్న వాళ్ళు లేకపోయినా కూడా ఆ స్థాయిలో చర్చ జరిగి అంత ప్రభావం చూపించినప్పుడు కుంభకోణాలు, ఇప్పుడు
చాలా పెద్ద కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్గా అదానీ మీద చాలా పెద్ద కుంభకోణాలు, అంతకుముందు హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చింది, తర్వాత అమెరికాలో కేసులు నమోదయ్యాయి, లంచాల వ్యవహారం బయటకు వచ్చింది. ఇంత పెద్దది జరుగుతున్నా కూడా గతంలో ఇంకా చాలా ఎక్కువ ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, రోడ్లు, వీటన్నిటి విషయాల్లో కూడా ఎంత బయాస్డ్గా గవర్నమెంట్ ఉంది అని చెప్పి జనానికి ఒక రియలైజేషను చాలామంది జనానికి వచ్చింది. అయినా సరే జనము అయితే ఏంటి అనే ధోరణిలోకి వెళ్ళిపోవడం వెనుక ఏం పనిచేస్తుంది? ప్రధానంగా మీడియా ఫెయిల్యూర్గా చూడాలి దాన్ని, లేకపోతే మీడియాని గుప్పిట్లో పెట్టుకున్న వాళ్ళ సక్సెస్గా చూడాలా? అంటే డీజనరేషన్ అనేది కేవలం మీడియాను ఇంకోదాన్ని విడిగా చూస్తే మనకు అర్థం కాదండి. సమాజంలోనే డీజనరేషన్ పెరిగింది, రాజకీయాల్లోనే డీజనరేషన్ అంటే క్షీణత, పతనం, విలువల పతనం. అయ్యో గతంలో ఒక హత్య జరిగితే అయ్యో పాపం అనుకుంటున్నాం, నార్మలైజ్ అయిపోవడం. ఇప్పుడు 100 హత్యలు జరిగితే కూడా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఏం స్పందించకుండా ఉంటున్నాం. అంటే మన స్పందనలో తేడా వచ్చింది. స్పందనలో తేడా రావడానికి కారణం పరిస్థితుల్లో తేడా రావటమే. బోఫోర్స్లో నిందితుడు విదేశీ నిందితుడు ఉన్నాడు. అప్పుడు ఆ రోజున కార్పొరేట్లో ఎవరున్నారు? ఒకవైపున రిలయన్స్ అంబానీ, ఇంకోవైపున బాంబే డైయింగ్ నుస్లీ వాడియా, వీళ్ళిద్దరి మధ్య కార్పొరేట్ వార్ జరుగుతుండేది. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు కొంతకాలం పాటు నుస్లీ వాడియాను సమర్థించారు, రిలయన్స్ని వ్యతిరేకించారు. టాటా బిర్లాలు అప్పుడు నేరుగా ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయాల్లో ప్రభావితం వేసే పార్టీలుగా పేర్లుగా లేవు. కానీ ఈ అప్పుడే అంబానీ బాగా దూసుకొని వస్తున్నారు, ధీరుభాయ్. ఇవాళ చూడండి పరిస్థితి. ఇవాళ నుస్లీ వాడియా ఎక్కడికో పోయాడు, బాంబే డైయింగ్ రిలయన్స్ కంటిన్యూ అవుతుంది. రిలయన్స్ దాటి వాళ్ళ అదానీ వచ్చాడు. అదానికి ప్రభుత్వానికి ఉండే సంబంధం ఆ రోజుల్లో రిలయన్స్కి ఇందిరాగాంధీకి ఉన్న సంబంధం కానీ రిలయన్స్కి ఆనాటి గవర్నమెంట్కి ఉన్న సంబంధంతో పోలిస్తే చాలా గాఢమైంది, చాలా దగ్గర. అప్పుడు ఇన్వాల్వ్ అయిన కోట్లు, ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన కోట్లు, అంటే ఎన్ని కోట్లు అనేది సంఖ్య, ఎన్ని సున్నాలు చాలా అసంఖ్యాకంగా పెరిగిపోయినాయి. ఆ రోజుల్లో మరి రిలయన్స్ చేతిలో ఏం మీడియా లేదు, ఇప్పుడు అదాని చేతిలో చాలా మెజారిటీ మీడియా ఉంది. రిలయన్స్ చేతిలో కూడా ఒకటో చోటో రెండో ఉన్నాయి, కానీ మీడియాను మొత్తం గుప్పిట్లో పెట్టుకోవడం అనేది అదాని గ్రూప్ చేస్తుంది. కాబట్టి పరిస్థితి మారుతుంది కదా, మరి ప్రజల్ని కంట్రోల్ చేసే పరిస్థితి మారుతుంది. ఇవాళ మనకి అదాని తప్పు చేశాడు అని అమెరికా గవర్నమెంట్ అంటే, అమెరికానే తప్పు చేశాడు అనే పరిస్థితి ప్రభుత్వం ఉంది ఇవాళ. అవును, ప్రభుత్వం ఏది చెప్పినా నిజమే అనుకునే ప్రజలు కూడా పెరిగారు, ఎక్కువ గుడ్డిగా నమ్మేసే ప్రజలు పెరిగారు. వాళ్ళందరూ కూడా అదే వాదనలో వాళ్ళు కన్విన్స్ అవుతున్నారు. అంటే మీడియా ఫెయిల్యూర్ అనిపించట్లేదు అక్కడ. డైరెక్ట్ గా మీడియా తన యంత్రాంగాన్ని క్రియేట్ చేసుకుని, ఐటీ సెల్ ని క్రియేట్ చేసుకొని ఒక నెరేటివ్ ని ఈజీగా చొప్పించగలుగుతున్నప్పుడు మీడియా రాసే వార్తలు, అందరూ ఏమో పాజిటివ్ వార్తలు రాయట్లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇండిపెండెంట్ జర్నలిస్టులు చెప్తున్నారు, మిగతా పత్రికలు ఉన్నది ఉన్నట్లయితే రాస్తున్నాయి, ఫస్ట్ రిపోర్టింగ్ అయితే చేస్తున్నాయి కదా. అయినా సరే ప్రజల్లో గవర్నమెంట్ ఏది చెప్తే అదే నిజము అని నమ్మే ధోరణి పెరిగిపోవడం వెనుక మీడియా ఫెయిల్యూర్ ఉందా అంటున్నా. మీడియా పరిధిని మించి పరిణామాలు జరుగుతున్నాయి. మీరు చేస్తున్న కవరేజ్ జర్నలిజం ఉంది అనుకోండి, మిమ్మల్ని సైలెన్స్ చేయడానికి కానీ మిమ్మల్ని కౌంటర్ చేయడానికి కానీ ఏం చేస్తున్నారు? మీ లెజిటిమసీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. మీరు కొన్ని విషయాలు రాస్తారు, కొన్ని విషయాలు చెప్పరు, లేదా మీకు ఎవరో ఫండింగ్ చేస్తారు, మీ వెనక రాజకీయ పార్టీ ఉంది. మీకు మొత్తం మీరు చెప్పే వాస్తవాల వెనక మీరు చెప్పే వాస్తవాలే కాదు, ఎవరో ప్రేరేపణతో మీరు చేస్తున్నారు. అంటే ఒక సత్యాన్ని ఎట్లా ఎదుర్కొంటున్నారంటే దాన్ని డీలెజిటిమేట్ చేస్తున్నారు. దాంట్లో ఉండే నైతికత లేదు అని చెప్పడం ద్వారా ప్రజలు నమ్మకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదాని ఫలానా పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చాడు, సౌరశక్తి కాంట్రాక్టులు పొందాడు అని వార్త వచ్చింది అనుకోండి, అది భారతదేశంలో ఎవరు దాన్ని కవర్ చేయలే. అది అమెరికా విదేశాల నుంచి అది బయటికి వచ్చింది, మొత్తానికి ఎవరో కొన్ని పత్రికల్లో వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మన పత్రికల్లో వచ్చింది, బయటపడింది. కానీ తర్వాత ఎవరు దాన్ని ఎందుకు ఫాలో అప్ చేయట్లేదు? ఇప్పుడు ఫాలో అప్ చేయకుండా ప్రభుత్వం ద్వారా కానీ సిస్టంలో నుంచి ఇంకొక రకమైన నెరేటివ్ ఎట్లా వచ్చింది? భారతదేశాన్ని వీక్ చేయడానికి, భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులను బలహీనపరచడం కోసం సామ్రాజ్యవాదులు అమెరికా లాంటి వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా ఇటువంటి వస్తున్నాయి అన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒకప్పుడు వాడు అవినీతి చేస్తున్నాడు అంటే దాన్ని అవినీతిగానే చూసేవాళ్ళం. ఇప్పుడు దాంట్లో దేశభక్తికి సంబంధించిన, జాతీయతకు సంబంధించిన ఒక ఎమోషన్ కూడా జోడించేసరికి మనవాడు ఏం చేసినా మనం సపోర్ట్ చేయాలి. అంటే దేశభక్తిని దేనికి ఉపయోగిస్తున్నారు? అదానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు నా ఇండియన్ గవర్నమెంట్ అమెరికాను హెచ్చరించింది, మా అంతర్గత విషయాల్లో కల్పించుకొని దేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే అమెరికా వాడు దాని మీద ఖండించాడు.
డిస్టెబిలైజ్ చేయడం అనేది ఏదో వేరే కారణం చూపించారు కానీ వాళ్ళు ఈ ప్రతిపక్షాలను ప్రోత్సహించడం, రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వటం, ఇటువంటి కారణాలు ఏవో చెప్పారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ అదాని విషయంలో మీ దగ్గర ఏదైతే చేస్తున్నారో అది మా దేశానికి వ్యతిరేకమైంది అని చెప్పడం, అది నేషనలిస్ట్ టోన్లో చెప్పడం ద్వారా భారతదేశంలో ఆ నేషనలిజాన్ని అభిమానించే కోట్లాది మంది ఈ ఇష్యూని, అదాని విషయాన్ని జాతీయత సామ్రాజ్యవాదం అనే ఆ చట్టంలో అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. దాని మీద వ్యతిరేకత ఏమీ రాకుండా చూస్తున్నారు. నార్మలైజ్ కాబట్టి మీడియా ఎంతవరకు ప్రయత్నిస్తుంది అంటే మీడియాకు మించి ఇవాళ సామాజికంగా భావాలను ప్రచారం చేయడం అనే పద్ధతి వేరే మార్గాల ద్వారా కూడా జరుగుతుంది. దాన్ని సోషల్ మీడియాలో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందని మనం చూడవచ్చు. పోలరైజేషన్ అనేది సంఘంలో జరుగుతుంది, మీడియా ద్వారా అది విస్తరిస్తుంది. ఇప్పుడు అజ్మీర్లో దర్గా విషయంలో జరుగుతుంది అనుకోండి, కొన్ని సామాజిక సంస్థల ప్రేరణతో కార్యకర్తలు దాన్ని నమ్మేవాళ్ళు మొదలుపెట్టారు, దాన్ని సోషల్ మీడియా అందుకుంటుంది. అది క్రమంగా మల్టిప్లై అయ్యి ప్రజల్లో విభజనను పెంచుకుంటూ పోతుంది. మీడియా అనేది మన సాంప్రదాయ అర్థంలో పత్రికలను మాత్రమే కాకుండా సమాజంలో ఉండే ఇతర నెట్వర్క్స్ను కూడా మీడియాలో భాగంగా చూడాలి. ఆ ఇతర నెట్వర్క్స్కి ఎట్లా సోషల్ మీడియా ఆలంబనం అవుతుందని కూడా చూడాలి. సోషల్ మీడియాను కూడా అంటే అట్లాంటప్పుడు పార్టీలు నడిపే ట్రోల్ ఆర్మీలు, పార్టీలు నడిపే ఐటీ సెల్లులు ఇవన్నీ కూడా మీడియా కిందకి వచ్చేస్తాయి. అంతే కదా, మీడియాలో భాగమే కదా. ఓకే, అంటే ప్రజలతో సంభాషించే, ప్రజలకు సమాచారాన్ని అందించే, ప్రజలని ప్రభావితం చేసే ఏ నెట్వర్క్, ఏ పద్ధతి అయినా కూడా, ఏ యంత్రాంగం అయినా మీడియాది. ఇది కొంచెం అసలు డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది సార్. అది మీడియాదే కదా. అసలు ఎవరు జర్నలిస్టులు అనే దాని గురించి మాట్లాడితే, అసలు జర్నలిస్టులు సెక్యులరిస్టులుగా ఉంటే ఎందుకు ఉండాలి, లేకపోతే ఉండడాన్ని ఇప్పుడు ఎందుకు ఒక దేశద్రోహ చర్యలాగా చూస్తున్నారు? ఈ సెక్యులరిజం అనేది మళ్ళీ చాలా పెద్ద ట్రిక్కీ విషయం అండి. జర్నలిస్టులకు సెక్యులరిస్టులుగానో, కమ్యూనిస్టులుగానో, లిబరల్స్గానో ఉండవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు కమ్యూనిస్టులుగా, లిబరల్స్గా కంటే కూడా సెక్యులరిస్టులుగా ఉండాలి అందరూ అని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది. సో సెక్యులరిజాన్ని కొనసాగిస్తే ఎందుకు ప్రజల్లో ఇప్పుడు యాక్సెప్టెన్సీ తగ్గిపోతుంది? నేనేది ఏంటంటే సెక్యులరిస్ట్గా ఉండటం కూడా అప్లికేషన్ ఏమి కాదు, మన రాజ్యాంగం చెప్పుకునే ఆదర్శం. అదే రాజ్యాంగం మనం సెక్యులర్గా ఉండకుండా ఉండటానికి కూడా, సెక్యులర్ భావాలు కాని భావాలు చెప్పడానికి కూడా మనకు స్వేచ్ఛ ఇస్తుంది. అయితే పత్రికా రంగంలో మీ విధులు నిర్వహిస్తున్నప్పుడు మీరు సెక్యులర్గా ఎందుకు ఉండాలంటే అది పత్రికా రంగం యొక్క ప్రమాణాల్లో భాగం. కాబట్టి పత్రికా రంగ ప్రమాణాల భాగం ఏ మతవర్గం మీద, ఏ కులవర్గం మీద పక్షపాతాన్ని కానీ, వ్యతిరేకతను కానీ, అనుకూలతను కానీ చూపకపోవటం, ఏ ఒక్క పాపులేషన్ సెక్షన్ మీద ఎగెనిస్ట్ వాళ్ళ మీద హింస కానీ, ద్వేషం కానీ ప్రచారం చేసే కంటెంట్ ప్రచురించకపోవటం, ఇవన్నీ కూడా పాత్రికేయ విలువల్లో భాగం. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఇంట్లో బయట పరమత ద్వేషివి కావచ్చు, నువ్వు డెస్క్కి వచ్చి కూర్చున్నప్పుడు డెస్క్లో నువ్వు వార్తలు ఎట్లా రాయాలంటే ఎటువంటి ద్వేషం లేకుండా సమాన భావంతో రాయాలి. పాత్రికేయులు ఆదర్శ వ్యక్తులై ఉండాలి, కమ్యూనిస్టులు అయి ఉండాలి, మంచి వాళ్ళు అయి ఉండాలి, ఇవన్నీ పక్కన విషయం, అవి ఇష్టం, వ్యక్తిగత ఎంపిక. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు రూల్ ప్రకారం ఉండాలి. రోడ్డు మీద నడిచినప్పుడు ట్రాఫిక్ రూల్ ప్రకారం నడవాలి. మొదట్లో పత్రికలు వచ్చిన కొత్తలో ఎక్కువ సాహిత్య వ్యక్తులు ఉండేవాడు జర్నలిజంలో. సాహిత్యం నుంచి వచ్చాను. సాహిత్యం నుంచి వచ్చిన వాళ్ళకి సంబంధించిన సంస్కారం అనేది పుస్తకాలు చదవటం నుంచి, దాంట్లో మంచి చెడ్డ దాని నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. కానీ జర్నలిస్టులను తయారు చేసేటప్పుడు, వృత్తి జర్నలిస్టులను తయారు చేయాల్సిన అవసరం వచ్చిన తర్వాత, జర్నలిజం కాలేజెస్ వచ్చిన తర్వాత వాటిలో ఈ భావజాలానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది పెద్దగా ఉండదు. కాకపోతే ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆబ్జెక్టివిటీ ఎట్లా ఉండాలి, చట్టం ఏం చెప్తుంది, చట్టానికి లోబడి ఎట్లా మనం పనిచేయాలి, ఎట్లాగైతే ప్రజలని ఇబ్బంది పెట్టే, ప్రజలను విభజించే, ప్రజల మధ్య ఘర్షణలు తీసుకొచ్చే వార్తలను రాయకుండా ఉండాలి. ఇది చట్టపరమైన పరిధిలో, నేర పరిధిలో, సామాజిక సూత్రాల పరిధిలో మంచి చెడ్డ చెప్పడం అనేది మనకు జర్నలిజం కోర్సుల్లో కూడా ఉంది. కానీ అంతకు మించిన అవగాహన జర్నలిస్టులకు అవసరం. ఆ అవసరం ఇచ్చే, ఇంతకుముందు ఏంటంటే విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చే వాళ్ళు జర్నలిస్టులుగా ఉండటం, వేరే చోట పనిచేసి వచ్చిన వాళ్ళు జర్నలిస్టులుగా ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. విద్యార్థి ఉద్యమాలే బాగా బలహీనపడ్డాయి. పిల్లలకి, చదువుకున్న వాళ్ళకి, వాళ్ళ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చినా కూడా వాళ్ళకి రాజకీయ అవగాహన కలిగించే వాతావరణం లేదు. ఇక్కడ విద్యాలయాల్లో లేదు, బయట లేదు. అందుకే చూస్తాం రాజకీయ అవగాహన చాలా పరిమితంగా ఉన్న జనరేషన్ మనం చూస్తున్నాం. వాళ్ళు జర్నలిజంలోకి వస్తే వాళ్ళు మామూలు మనుషులు ఎట్లా ఆలోచిస్తారో, ఎటువంటి ప్రభావాలకు లోనవుతారో అటువంటి ప్రభావాలతోనే పత్రికల్లోకి వస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళున్న చోట బోధిస్తున్నాం, వీళ్ళున్న చోట చెప్తున్నాం. కానీ నాకు చాలా అనుభవం 1989-90 ఆ ప్రాంతంలో ఫస్ట్ టైం మండల్ కమిషన్, రాజీవ్ గాంధీ బలహీనపడటం, విపి సింగ్ బలపడటం, విపి సింగ్ ప్రభుత్వం అటు బీజేపీ మద్దతుతోటి, ఇటు లెఫ్టిస్టుల మద్దతుతోనే ఏర్పడింది. కానీ చాలా వన్ ఆఫ్ ది
గుడ్ గవర్నమెంట్స్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా 20 నెలల కాలంలో చాలా మంచి పనులు చేశారు వాళ్ళు. దాంట్లో ఒకటి ఈ మండల్ కమిషన్ ఆమోదించి బీసీ రిజర్వేషన్లు ప్రతిపాదించారు. సరే, అది బలపడుతున్న బీజేపీని కంట్రోల్ చేయడానికి చేశాడా, నిజంగానే అది అవసరమైన రిఫార్మ్ అని చేశారా అనేది చర్చ వేరు. వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రతిఫలనాలు డెస్క్లో చూశాను. నేను పనిచేసిన డెస్క్ నిలువుగా చీలిపోయింది. ప్రో అండ్ యాంటీ రిజర్వేషన్స్ చాలా డిబేట్స్ జరిగేవి. అట్లాగే కాశ్మీర్ అప్పుడే మొదలైంది. 90 జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతంలో కాశ్మీర్లో విపి సింగ్ హయాంలోనే జగన్మోహన్ అనేవాడిని బీజేపీ డిమాండ్ మీద గవర్నర్గా పెట్టారు. పెట్టిన తర్వాత అతను అక్కడ పరిస్థితిని వేరే రకంగా మలిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు వైలెన్స్ చాలా పెరిగింది. జనం చచ్చిపోవటం, అప్పుడే కదా పండిట్స్ మీద అంతా జనం చచ్చిపోయిన వాళ్ళ అంత్యక్రియల ఊరేగింపు మీద మళ్ళీ కాల్పులు జరగటం, పోలీసులు కాల్పులు చేయటం, మళ్ళీ వాళ్ళు చచ్చిపోయడం, షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కొన్ని వందల మంది చనిపోయారు. అప్పుడు కూడా డెస్క్లో మీన్స్ జర్నలిస్టులు అంటే ఆ వార్తలు రాసే వాళ్ళు కూడా దాని ప్రభావానికి లోనై దానివల్ల కలవరపడి మంచి చెడుగా మొత్తం చంపిపడేయాలి అక్కడ వాళ్ళందరినీ అనే వాళ్ళ దగ్గర నుంచి, అట్లా కాదు ఇంకో రకంగా దీని సమస్యను పరిష్కరించాలి అనే వాళ్ళ దగ్గర నుంచి ఈ రకరకాల బయట ఎన్ని రకాల ఒపీనియన్స్ ఉన్నాయో డెస్క్లో కూడా అన్ని రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఇవాళ మీరు న్యూస్ డెస్క్లు చూస్తే అంత వైబ్రెంట్గా నాకు అనిపించట్లా. వార్త రాసొచ్చి వార్త ఉద్యోగంలాగా రాసొచ్చి ఇంటికి వెళ్ళిపోవటం కాకుండా ఆ వార్తని మనసులో పెట్టుకొని బాధపడి డ్యూటీ అయిపోయిన తర్వాత తెల్లవారులు మేము రోడ్ల మీద డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవునా? ఓకే, రోడ్ ఎక్కేవాళ్ళు. ఓకే, ఎట్లా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? దేని మీద? ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ కానీ, మండల్ ఇష్యూ కానీ, పివి నరసింహారావు రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు కానీ, బాబ్రీ మసీద్ కూలినప్పుడు కానీ, ఇటువంటి అట్లా మన సోవియట్ యూనియన్ పతనం అయిపోయి అన్ని విచ్ఛిన్నం అయిపోయినప్పుడు కానీ, అప్పుడు అది చాలా మధ్య బాగా డిబేట్స్ జరిగేవి. ఆ డిబేట్స్ అనేవి వార్తలకు పరిమితమైంది కాదు, బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాయి బాగా చేసి మేము దాని గురించి మాట్లాడుకోకుండా ఉండలేకపోయేవాళ్ళం. అంత రాజకీయ చైతన్యం కానీ, అంత ఇంటరాక్షన్ కానీ, దాన్ని మనసులోకి తీసుకోవడం కానీ ఇప్పుడు జనరేషన్కి ఉందా అనే సందేహం. నేను తెలియదు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పను. అంత లోతుగా అంటే నేను డెస్క్లో పనిచేశాను ఇప్పుడు బోత్. అంత లోతుగా సిద్ధాంతాల మీద లేకపోతే చాలా పెద్ద సామాజిక సమస్యల మీద డిబేట్లు జరగట్లేదు మీరు అన్నట్టు. బట్ దేని గురించి జరుగుతున్నాయంటే స్థానిక పార్టీల మీద, లీడర్స్ మీద, లీడర్స్ వైపు ఫేవరెటిజము, కులాల మధ్య ఫేవరెటిజము, కులాన్ని ఓన్ చేసుకొని తత్వము, ఇది నేను గమనించిన డెస్క్లో జరిగే డిస్కషన్స్ కానీ దాంట్లో కూడా లోతుగా జరుగుతున్నాయని డౌటే నాకు. అది అవునా? మామూలు పెద్దగా రాజకీయ అవగాహన లేక సోషల్ మీడియాలో వచ్చే అగ్రెసివ్ వార్తల పట్ల ప్రభావితం అయిపోయి ఆలోచించే వ్యక్తులు ఉంటారు కదా. ఒక సినిమా నటుడికి అభిమానులు ఎట్లా ఉంటారో రాజకీయ పార్టీలకు కూడా అభిమానులు ఉండే దశ వచ్చింది కదా. అట్లా దానికి మించి ఉండాలి కదా జర్నలిస్టులు. దానికి మించి ఉండాలి, దానికి మించి ఎక్కువ ఆలోచించాలి కదా. మంచి చెడ్డ తెలవాలి, లోతులకు వెళ్ళాలి. మనం ఏం చేస్తున్నామంటే జర్నలిజం మారుతున్న కొద్దీ ప్రజలు సినిమాలాగే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కంటెంట్ ఇవ్వాలి. మనం న్యూస్ ఇవ్వడం కాదు, అవేర్నెస్ ఇవ్వడం కాదు, కంటెంట్ ఇవ్వాలి. ఈ కంటెంట్లోకి మారినప్పుడే మన పరిస్థితి ఏమైందంటే చాలా దిగజారిపోయింది. ఏది వార్త కాదు అనే నిర్ధారణ దగ్గర నుంచి సమాజం గురించిన కనీస మంచితనం అనేది ఏదో ఉంటుంది. అట్లా కూడా లేకుండా ఇప్పుడు 90s తర్వాత నుంచి జనరేషన్ క్రమంగా సంపాదించుకోవడం గొప్ప విలువ, ఎట్లయినా చేసి అనుకున్నది సాధించాలి పాజిటివ్ స్పిరిట్తో అనుకోవటం వేరు. అట్లా కాకుండా గ్రాబ్ చేయాలి ఒకదాన్ని, అవకాశాన్ని పక్కవాడిని తోసేసైనా మనం పొందాలి. కాబట్టి తప్పు లేదు. అంటే జర్నలిస్టులలో కూడా జర్నలిస్ట్ మొత్తం సొసైటీలోనే పెరిగింది, జర్నలిస్టులో కూడా అట్లాగే ఉంది. మనం చాలా జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాం జర్నలిస్టులని. అట్లా కాదు. జర్నలిస్టులు అంటే అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే జర్నలిజంలోని పరిస్థితికి జర్నలిస్టులు బాధ్యులు కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జర్నలిజం క్షీణతకు జర్నలిస్టులు బాధ్యత కాదు, జర్నలిస్టులు కూడా కొంత బాధ్యత ఉండొచ్చు. కానీ బయటి కారణాల వల్లనే బయట అన్ని రంగాలు ఎందువల్ల పతనం అవుతున్నాయి, అన్ని రంగాలు తగ్గిపోతున్నాయి, స్టాండర్డ్ తగ్గిపోతుందో జర్నలిజంలో కూడా అందువల్లనే స్టాండర్డ్ తగ్గిపోతుంది. దానికి కారణాలు బయట ఉన్నాయి. అంటే ఏం కారణాలుగా కనిపిస్తాయి ప్రధానంగా చూస్తే? జర్నలిస్టులు కాదు అన్నప్పుడు సంస్థలు కారణమా, లేకపోతే సంస్థల్ని వెనకాలండి నడిపించే పొలిటికల్ పార్టీలు కారణమా, ఆ పొలిటికల్ పార్టీలని ప్రభావితం చేసే ఇంకేమైనా శక్తులు కారణమా? ప్రధానంగా ఏం కనిపిస్తుంది? అంత ఖచ్చితంగా పిన్ పాయింట్ చేసి ఇట్లా విడమర్చి చెప్పడం అనేది చాలా పెద్ద ఎక్సర్సైజ్. అది కాకుండా జర్నలిజానికి ఉండే రీచ్
పవరు పెరగటం అనేది ఒక కారణం. కాశీనాథ్ నాగేశ్వరరావు గారు ఆంధ్రపత్రిక పెట్టినప్పుడు ఆయనకు జాతీయోద్యమానికి సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టారు అని మనం అనుకుంటున్నాం. కానీ 1908కి 1913కి జాతీయోద్యమానికి సపోర్ట్ చేసేంత ఆశయం, అంత మోటివేషన్ ఉందని నేనైతే అనుకోను. ఆ రోజున ఆయన అమృతాంజనం అమ్మకాల కోసం పెట్టాడు. కొత్తగా వస్తున్న పత్రికలు అన్ని చోట్ల వస్తున్నాయి కాబట్టి ఆయన పత్రికలు పెట్టగలడు కాబట్టి పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన సహజంగానే జాతీయవాది కాబట్టి క్రమంగా ఆ జాతీయవాద ప్రభావంలో పడ్డాడు కాబట్టి దాన్ని కాంగ్రెస్ ఆ రోజు స్వాతంత్ర ఉద్యమానికి అనుకూలంగా వాడుకున్నాడు. వాడుకున్నంత మాత్రమే ఆయన పూర్తిగా ఆబ్జెక్టివ్గా మొత్తం ఇండిపెండెన్స్ స్ట్రగుల్ని సపోర్ట్ చేసింది ఆంధ్రపత్రిక అంటాం లేదు. ఆంధ్రపత్రిక ఆనాటి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్లోని కొన్ని వర్గాలకి సపోర్ట్ చేసింది. ఆ రోజుల్లోనే ముఠా గొడవలు ఉండే ఫస్ట్ పత్రిక అది, ఫస్ట్ పత్రిక. ఆ ముఠా ఘర్షణలో కూడా వాళ్ళు కొన్ని సెక్షన్స్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళకి. తర్వాత అప్పుడు ఆంధ్రప్రభ లాంటివి వచ్చింది అనుకోండి, దాంట్లో ఏంటి యాజమాన్యం జాతీయ యాజమాన్యం గోయింకాది, వాళ్ళకి స్థానిక రాజకీయాలతో పెద్ద ప్రమేయం లేదు, పెద్ద ప్రయోజనాలు కూడా లేవు. పత్రిక కోసం పెట్టారు. అక్కడ ఎడిటర్స్కి ఎక్కువ స్వేచ్ఛ వచ్చింది. తెలుగు రాజకీయాల్లో ఎవరి సైడ్ తీసుకోవాలి ఏంటి అనే దానిలో గోయంక లాంటి వాళ్ళ ఒత్తిడి లేకపోవడం వల్ల సంపాదకులకే ఆ అధికారం ఉంది. అధికారాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. వాళ్ళు కూడా రాజకీయాల్లో తమకు అనుకూలమైన సమర్థించారు, లేని వాళ్ళని వ్యతిరేకించారు. ఇవాళ సంపాదకులకు అంత స్వేచ్ఛ లేదు అని అనేవాళ్ళు నిజమే, అప్పుడున్నంత స్వేచ్ఛ ఇప్పుడు లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ లేరు. యజమానులు భూస్వామి ఎక్కడో ఉంటే ఇక్కడ ఉండే పెద్ద పాలేరుకే అన్ని అవకాశాలు ఉంటాయి, అధికారాలు ఉంటాయి. ఎప్పుడో వాడు సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతాడు. ఇప్పుడు యజమాని ఇక్కడే ఉన్నాడు, అక్కడ యజమాని చేతిలోనే అధికారం ఉంటుంది కదా. కేఎల్ ప్రసాద్ గారు నార్ల వెంకటేశ్వరరావు గారు కలిసి ఆంధ్రజ్యోతి పెట్టినప్పుడు కేఎల్ ప్రసాద్ గారికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలతో ప్రమేయం ఉంది, కొంత లేదని కాదు, కానీ ఆయన జర్నలిజం మీద ఆసక్తి లేదు పెద్దగా. ఆయన నార్ల వెంకటేశ్వరరావు కోసమే పెట్టాడు పత్రిక. కాంగ్రెస్కి అనుకూల, కాంగ్రెస్లో ఆయన వర్గానికి అనుకూలంగా ఉండే ప్రయోజనం కూడా ఉండవచ్చు, కానీ కల్పించుకోలేదు ఆయన. కాబట్టి నార్ల వెంకటేశ్వరరావు గారికి చాలా స్వేచ్ఛ ఉండింది. ఆయన జేబులో రాజీనామా లేఖ పెట్టుకొని తిరిగాడంటే తిరగడానికి అవకాశం ఉన్న రోజులు అవి. కానీ మరి తర్వాత వచ్చిన యజమానులు చూసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తెలుగుదేశ రాజకీయాల్లో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ ప్రయోజనాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు స్వయంగా రాజకీయాలతో కలిసి నడిచిన వాళ్ళు, రాజకీయాల్లో వాళ్ళు సైడ్ తీసుకోగలిగిన వాళ్ళు. అటువంటి జనరేషన్ వచ్చిన తర్వాత యాజమాన్యాల్లో అక్కడ సంపాదకులు సహజంగానే ఆ మేరకు ఎంపిక చేసే అవకాశం తగ్గిపోతుంది. నేను జర్నలిజంలోకి వచ్చినప్పుడు కూడా అంటే 2007 నుంచి అప్పుడు కూడా మాకేంటంటే జర్నలిజం స్కూల్లో ఏదైనా ఒక మైనారిటీస్కి సంబంధించి ఒక ఘర్షణ జరిగినప్పుడు ఒక వర్గం అని రాసేవాళ్ళం, వాళ్ళ పేర్లు రాయకుండా జాగ్రత్త తీసుకునేవాళ్ళము. ఇప్పుడు అట్లా చెప్పకపోతే నేరం అవుతుంది. ఈ ఘర్షణలకు సంబంధించి కవర్ చేసేటప్పుడు ఒక మైనారిటీకి సంబంధించి ఒక ఘర్షణ జరిగినప్పుడు ఆ రిపోర్టింగ్ అనేది ఎట్లా ఉండాలి? మేము ఘర్షణలు జరిగినప్పుడు ఘర్షణని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాం. అయితే అదే సమయంలో అప్పుడు ఒక కొత్త అవగాహన వచ్చిందంటే, మీరు ఒక సత్యాన్ని దాచిపెడుతున్నప్పుడు అసత్యానికి ఎక్కువ ఆస్కారం ఇస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ చెప్పకపోతే ఏదో జరుగుతుందని ఊహలకు ఎక్కువ, వదంతులకు ఎక్కువ అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కరెక్టు అనే ఒక అవగాహన కూడా వచ్చింది. ఎప్పుడైతే వెంటనే చనిపోయిన వాళ్ళు మైనారిటీస్ అనుకోండి, మైనారిటీస్ అంటే మతపరమైన కాదు, కారం చేయడం ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ 2 కులాల మధ్య ఘర్షణ జరిగింది, 5 చచ్చిపోయారు అంటే అది ఏం చెప్తుంది? ఏం చెప్పదు. చెప్పకపోగా అక్కడ ఆధిపత్యం ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి సపోర్టే అవుతుంది ఆ వార్త అవుతుంది. అవును, అక్కడ తప్పనిసరిగా సీరియస్నెస్ ని తగ్గించేస్తుంది. అంటే అది భూస్వాములు అగ్రకులాల వాళ్ళు అక్కడ దళితులను చంపారు అని చెప్పడం అనేది వాస్తవం అవుతుంది, చెప్పాలి. అది దాన్ని దాచిపెడితే తప్పు అవుతుంది. దాని తర్వాత ఉద్యమకారులు ఏం చెప్పారు? దళిత కులాల వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు, దళిత కులాల వాళ్ళు ఏంటి, ఏ అగ్రకులమో చెప్పండి, ఏ దళిత కులమో చెప్పండి, చెప్తే కదా నువ్వు ఫ్యాక్ట్ పూర్తిగా చెప్పినప్పుడు. ఓకే. కాబట్టి విక్టిమ్స్ వాళ్ళ గురించి వాళ్ళను తాము విక్టిమ్స్ అని చెప్పుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళ మీద పర్పెట్రేటర్స్ ఎవరు ఉంటారో, దాడులు చేసిన వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీని చెప్పమంటున్నారు. అంటే ఈ చర్చ సమాజంలో జరుగుతుంది. వినాయక చవితి రోజు ఏదో పండగ రోజు ఊరేగింపు జరుగుతుంది, ఊరేగింపు మీద దాడులు జరిగింది అని మనం రాస్తాం. జనం ఏమనుకుంటారు? సహజంగా ఊరేగింపు రోజు ఈ మతస్థులు కాని వాళ్ళే దాడి చేశారు అనుకుంటాం. ఇది దాంట్లో మీ దాపరికమే ఉంది.
ఒక మతస్థులు దాడి చేశారు అని చెప్పడంలో నువ్వేవో దాస్తున్నావు కదా, అట్లా దాచక్కర్లేదు నిజంగా అట్లా జరిగితే. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే కొంత ఊహకి, కొంత ఎగ్జాగరేషన్కి, వదంతులకు ఆస్కారం ఇచ్చే విధంగా రాస్తున్నాం. అట్లా కాకుండా ఏది కరెక్ట్గా రాయటం అనేది, ఏది కరెక్ట్, ఏది చేస్తే అనేది ఆలోచించి ఆ పత్రిక సంపాదకుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒకప్పుడు ఊరేగింపు జరుగుతుంటే ఇతర మతస్థులు దాడి చేశారు, దాన్ని ఒక మతస్థులు జరిపిన ఊరేగింపుపై వేరే మతస్థులు దాడి చేశారు. ఇప్పుడు ఎటువంటి జరుగుతున్నాయి, ఒక మతస్థులు వాళ్ళ మతానికి సంబంధించిన ఊరేగింపు తీస్తూ దారిలో వచ్చిన వేరే మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాల మీద దాడి చేసినప్పుడు అక్కడ ఘర్షణ వస్తుంది. ఇంత వివరంగా రాస్తున్నారా? రాయట్లేదు. కాబట్టి అది మనం తర్వాత ఎప్పుడో వార్త అయిపోయిన తర్వాత దాన్ని వేడి చల్లారిన తర్వాత ఏదో న్యూస్ మ్యాగజైన్స్లో, ఇండియా టుడేలోనో, అవుట్లుక్లో రాస్తున్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి సత్యాన్ని సత్యంగా చెప్పడం, సత్యం ఒక్కోసారి ఆ సమయంలో చెప్పడంలో కొంత సమస్య ఉండొచ్చు. శాంతి భద్రతల యంత్రాంగం ఎట్లా ఆలోచిస్తుందంటే దాన్ని స్ప్రెడ్ కాకుండా చూడాలని చూస్తుంది. కాబట్టి వార్తను కూడా అక్కడ కన్ఫైన్ చేద్దామని చూస్తుంది. పత్రికా రంగం యొక్క సహకారాన్ని కూడా అడుగుతుంది, మీరు ఈ విషయం రాయకండి అని చెప్తాం. కొన్ని చోట్ల మనం ఒబిలైజ్ చేస్తాం, అది లార్జర్ గుడ్ కోసం, ఎక్కువ మంది క్షేమం కోసం చేస్తాం. కానీ ఓవరాల్గా సమాజంలో ఎవరి మీద దాడులు చేస్తున్నారు, ఎవరు బాధితులుగా ఉన్నారు, ఎవరు దాడులు చేసేవాళ్ళు అనే విషయం ఒక అవగాహన కల్పించకపోతే మన మౌలికమైన బాధ్యత మనం నిర్వహించినట్టు కాదు. ఇదే మీరు చెప్పిన ఈ విలువల్లో నుంచి క్రైమ్ జరిగినప్పుడు ఎలా చూడాలి? ఇప్పుడు క్రైమ్ చేసే వ్యక్తి ఒక మతానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని హైలైట్ చేయడం వల్ల వాళ్ళందరూ క్రైమ్ చేస్తారు అనే భావన ఒక పొలిటికల్ వెపన్ లాగా మారుతుంది. ఆ పర్టికులర్ మతానికి సంబంధించిన వాళ్ళని, ఎందుకంటే ఇవే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి. ఏదైనా ఒక క్రైమ్ జరిగితే ఒక అమ్మాయిని చంపేశాడు, వాడు పలానా మతస్థుడు కాబట్టి లవ్ జిహాద్ పేరుతో చంపేశాడు. అక్కడ నిజానికి వాళ్ళిద్దరి మధ్య మతపరమైన ఘర్షణలో భాగంగా చనిపోయారా అంటే అట్లా ఉండదు. నార్మల్ క్రైమ్ అది వాళ్ళిద్దరూ భిన్న మతాల వాళ్ళు పెళ్లి చేసుకున్నా అది జరుగుతుంది, లేకపోతే మామూలు వాళ్ళు పెళ్లి చేసుకున్నా జరిగే క్రైమ్. అది మతం రంగు పులమడం వల్ల మిగిలిన అది చదివే వాళ్ళలో కూడా ఒక ద్వేషాన్ని రగిలించినట్లు అవదా? క్రైమ్ని కూడా అట్లనే చూడొచ్చా? అంటే ఏం చేస్తుందని మత ఐడెంటిటీని మనం మారుస్తామా? దాన్ని హైలైట్ చేసి చెప్పడం వల్ల అట్లా చేసి చెప్పే టెండెన్సీ సమాజంలో ఉన్నప్పుడు అది ఒక మీడియా దాన్ని ఏమీ రక్షించలేదు, ఆ ప్రమాదం నుంచి రక్షించలేదు. మీడియా ఏం చేయగలదంటే దానికి కౌంటర్ నెరేటివ్ ఇవ్వాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పాలి. లవ్ జిహాద్ అనే మాట ఉందనుకోండి, ఆ మాట మొదలు విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. తర్వాత ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది. ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రి కూడా మాట్లాడినా ఆశ్చర్యం లేదు ఆ మాటని. దాన్ని ఒక న్యాయమైన మాటగా మనకు అర్థమవుతుంది. సమాజంలో వేరు మతాల మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా చేస్తేనే పోలరైజేషన్ సాధ్యపడుతుంది. సో రెండు మతాల వాళ్ళు ఎక్కడెక్కడైతే కలిసిమెలిసి ఉంటారో ఆ రంగాలన్నింటిలోనూ చీలిక తేవాలి. రెండు మతస్థులు, ఒక మతానికి చెందిన మగవాడు, ఒక మతానికి చెందిన ఆడది రోడ్డు మీద కనపడితే ఒక మూక వచ్చి వాళ్ళని ఆపి మీరు ఎందుకు కలిసి తిరుగుతున్నారని వాడు అడగొచ్చు. విజిలాంటిజం, సోషల్ పోలీసింగ్ ఇవి పెరిగినాయి. దర్గా లాంటి ప్లేస్లో రెండు మతస్థుల వాళ్ళు వెళ్తారు కాబట్టి అక్కడ దాన్ని డీలెజిటిమైజ్ చేయాలి. హిందువులు అక్కడికి వెళ్ళకూడదు, సాయిబాబాకు ముస్లిం ఆరిజిన్ ఉంది, సాయిబాబాను హిందువులు పూజించకూడదు, ఇట్లా చెప్పడం ద్వారా ఒక పోలరైజేషన్ తీవ్రం చేయటం అనేది ఒక సెక్షన్ అనుకుంటుంది. దాన్ని మన భావజాలం ద్వారా, మన ప్రచారం ద్వారా మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పడం ద్వారా చేయగలం తప్ప దాన్ని ఇంకో రకంగా మీడియా ఎట్లా చేయగలుగుతుంది? ఇప్పుడు ఇంకొకటి కూడా, సమాజంలో వల్నరబుల్ సెక్షన్స్ నుంచే క్రిమినల్స్ వస్తారు, సోకాల్డ్ క్రిమినల్స్. క్రిమినల్ అని మనం ఎవరిని డిఫైన్ చేస్తాము? పేరు మోసం నేరస్తుడు చార్లెస్ శోభరాజ్ అని రాస్తాం, లేదా ఇంకో పిక్ పాకెట్ పేరు ఉన్నాడు అనుకో, చెంచల్గూడ జైల్లో వాడు ఉన్నాడు అనుకోండి, వాడిని వెంటనే నేరస్తుడు అని రాస్తాం. దాన్ని నేరస్తుడు రాయం కదా. కాబట్టి సమాజం నేరస్తుడిగా కొంతమందిని డిఫైన్ చేస్తుంది. ఆ డిఫైన్ చేసేవాళ్ళు సహజంగానే సమాజంలోని బాధిత వర్గాల వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళి అన్ని జైళ్లలో లెక్క వేయండి, 80 to 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వాళ్ళే జైళ్లలో ఉంటారు. అగ్రకులాల వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే ఏంటి, అగ్రకులాల వాళ్ళు సజ్జనులు, మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళనే కాదు కదా. అమెరికాలో ఎప్పుడు పెట్రోల్ బంకులో దాడి చేసేవాళ్ళు, వేలేయింగ్ చేసేవాళ్ళు, మనుషులు ఊరికే తుపాకులు పిలిచేవాళ్ళు బ్లాక్. కాబట్టి నల్లవాళ్లే నేరస్తులు అని చెప్పగలుగుతారు. నల్లవాళ్ళు నేరస్తులు, ట్రంప్ నేరస్తులు కాదు కదా. కానీ ఏంటంటే ఎక్కడైతే దరిద్రం ఉంటుందో, ఎక్కడైతే ఆ దరిద్రానికి సంబంధించిన అవలక్షణాలు, బలహీనతలు, లోపాలు ఉంటాయో అక్కడ నేరం పెరుగుతుంది, సోకాల్డ్ నేరం పెరుగుతుంది. అధో జగత్తుకు సంబంధించిన దాంట్లో ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతాయని వాళ్ళు దాచిపెట్టలేం కదా. కాబట్టి సహజంగానే కొన్ని సెక్షన్స్ ఈ ఫలానా రకం నేరాలు చేసేవాళ్ళు ఈ మతస్థులు, ఈ నేరం చేసేవాళ్ళు ఈ కులస్తులు అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఆ సామాజిక వాస్తవాన్ని మనం దాచిపెట్టలేం. దాన్ని వాళ్ళు ఒక రకంగా వ్యాఖ్యానిస్తారు. కొంతమంది చీలికను పెంచాలనుకునే వాళ్ళు చూసారా,
వీళ్ళు ఇటువంటి పనులే చేస్తారు అని చెప్తారు. అది దాన్ని కౌంటర్ చేయాలంటే మళ్ళీ దాన్ని అనలైజ్ చేసి చెప్పాల్సిందే. అయితే సార్ ఇప్పుడు జైలులో ఉండే వాళ్ళంతా 80 to 90% దళితులు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు అని అనుకున్నాం. దాన్నే మనం మీడియా కాపాదిద్దాం. మీడియాలో ఉండే వాళ్ళలో ఈ కమ్యూనిటీస్ ఎందుకు లేరు? జర్నలిజం అనేది ఒక బ్రాహ్మణ్ డామినెంట్ ఫీల్డ్ లాగా ఎస్టాబ్లిష్ అయింది. అట్లనే ఇది దళితులు, ఇతర సామాజిక వర్గాలు ఈ ఫీల్డ్లో అసలు లేరు. ఉన్నా కూడా చాలా నామినల్గా, ఇక్కడున్నా కూడా వాయిస్లెస్ జర్నలిస్టులుగానే ఉంటూ వస్తున్నారు. డెస్కుల్లో, లీడర్షిప్ పొజిషన్స్లో అసలు లేకపోవడము. ఇది ఇన్నేళ్ల తర్వాత కూడా మారకపోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? సొసైటీలో ఉన్న అన్ని రకాల డామినేషన్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుందండి. కాబట్టి జర్నలిజం ఫీల్డ్లోకి మొదట్లో వచ్చే వాళ్ళే బ్రాహ్మణులు వచ్చారు మొదలు కదా. ఎందుకంటే దానికి కలోనియల్ ఎరాలో ఎట్లా ఇమీడియట్గా ఎడ్యుకేషన్ కానీ దాని అవకాశాలను కానీ ఎట్లా ఆనాటి బ్రాహ్మిన్స్ అందిపుచ్చుకోగలిగారు. బ్రాహ్మిన్స్ అందిపుచ్చుకున్న తర్వాత మేము కూడా ఎందుకు వెనకపడాలని శూద్ర కులాల్లో, ముఖ్యంగా అగ్రవర్ణ శూద్ర కులాల్లో వాళ్ళలో పోటీ కానీ ఉద్యమాలు కానీ ఎట్లా మొదలయ్యే అవకాశాల కోసం, చదువు కోసం, ఇవన్నీ మనకు తెలుసు కదా. దాంట్లో ఆ ప్రాసెస్లో దళితులు అనేవాళ్ళు చాలా చివరిలో ఉంటారు కదా. ఇప్పుడు దళితులు మేము పాత్రికే 84లో నేను మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో వచ్చాను. 84లో చాలా తక్కువ మంది, 2-3 ఉండేవాడు మా కొలీగ్స్లో దళితులు. కానీ ఇవాళ చాలామంది ఉన్నారు. దళితుల్ని మేనేజ్మెంట్ స్థానాల్లోకి రావటం, డిసిషన్ మేకింగ్ స్థానాల్లోకి రావటం అనే అవకాశాలు అందిపుచ్చుకోగలిగిన వాళ్ళు కొంతమంది ఈ 40 ఏళ్లలో కొంతమందిని చూశాను, దగ్గరగా వచ్చారు. వాళ్ళు అయ్యారు కూడా. వాళ్ళ వ్యక్తిగత ప్రతిభా సామర్థ్యాల కారణం చేస్తాం. వాళ్ళు ఎవరు వెంట నడిచారో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం కారణం కావచ్చు, మొత్తానికి అది సాధ్యపడింది. కానీ మరి అందరిని జనరలైజ్ చేసి చెప్పడం కాదు, కానీ తెలుగు యాజమాన్యాలు దళిత సంపాదకులతోనో, దళిత సీనియర్ ఎగ్జిక్యూటివ్తోనో వ్యవహరించడానికి ఇష్టపడతాయి అనుకోను. ఆడవాళ్ళు కూడా, మీరు ఎట్లాగైతే దళితులు తక్కువ ఉన్నారో ఆడవాళ్ళు కూడా తక్కువ. మీడియాలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది వాళ్ళ ఫీచర్స్కే పరిమితమైనారు. మామూలుగా ఈ డిప్రెస్డ్ క్లాసెస్ జర్నలిజంలోకి రాకపోవడం వల్ల ఆ సెక్షన్స్, మెజారిటీ సెక్షన్స్ అవే కదా, మెజారిటీ సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నప్పుడు ఎక్కువ మంది పాపులేషను, వాళ్ళకి సంబంధించిన వాయిసెస్ మీడియాలో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనేది అది నేను అడగాలని. అవును, అది నాకు అర్థమైంది. నేను దానికి ఎగ్జాంపుల్ కానీ ఉమెన్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఓకే, ఒక ఉమెన్ సీనియర్ జర్నలిస్ట్ని ఆమె ఒక ఎడిషన్కి హెడ్ చేసేటువంటి పరిస్థితి, చేయాల్సినటువంటి అవకాశం కానీ ఆ పరిస్థితి కానీ వచ్చినప్పుడు యాజమాన్యం ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే, మేము ఒక మగవాడితో డీల్ చేసినంత కంఫర్టబుల్గా ఒక ఆడ ఎగ్జిక్యూటివ్తో డీల్ చేయలేమన్నారు. సేమ్ థింగ్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు దళితులు, బీసీలు ఒక మోస్తరుగా ఉండేవాళ్ళు. మేము 86లో ఆంధ్రజ్యోతిలోకి వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. తెలంగాణ వాళ్ళ సంఖ్య పెరగటం అనేది హైదరాబాద్ ఆంధ్రజ్యోతి 1986తో జరిగింది. అప్పటి నుంచి పెరుగుతూ వచ్చింది. ఇది ఓపెన్ కాంపిటీషన్ అంటాం కదా, కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏదో ఒక రకమైన పరీక్షలు, ఇంటర్వ్యూలు ఈ ప్రాసెస్లో జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా వాళ్ళని కాన్షియస్గా ఎలిమినేట్ చేయడం ఏమి ఉండదు. ఎక్కడ ఎలిమినేట్ చేస్తారంటే, గ్రామీణ స్థాయి విలేకరులు ఉన్నారనుకోండి. ఒకప్పుడు ఎట్లా ఉండదంటే, గ్రామీణ స్థాయి విలేకరికి ఆ గ్రామ సోషల్ స్ట్రక్చర్తో చొరవగా వెళ్ళి మాట్లాడగలిగి సాన్నిహిత్యం ఉంటేనే అతను వార్తలు సేకరించగలుగుతాడు. ఒక దళితుడికి ఆ గ్రామంలో ఒక అగ్రకుల భూస్వామి ఇంట్లోకి వెళ్ళి, ఆ గ్రామంలో ఒక ప్రామినెంట్ పార్టీకి చెందినటువంటి నాయకుడి దగ్గరికి వెళ్ళి సనువుగా సన్నిహితంగా ఉండే అవకాశం ఉండదు. ఉండనప్పుడు అతను ఎట్లా న్యూస్ కవరేజ్కి అర్హుడవుతాడు? ఎగ్జాంపుల్ చెప్పేవాడు, తిరుపతి కొండ మీద సాయబుని పెడితే ఎట్లా, రిపోర్ట్ని పెడితే ఏం చేస్తాడు? కాబట్టి సామాజికంగా ఎఫినిటీ అనేది, సామాజికంగా యాక్సెప్టబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఇవాళ యాక్సెప్టబిలిటీ వచ్చింది. ఇవాళ చాలా చోట్ల గ్రామాల్లో, గ్రామీణ స్థాయి, మండల స్థాయి రిపోర్టింగ్ నెట్వర్క్లో చాలామంది దళితులు, కింది కులాల శూద్రులు కూడా కింది కులాల వాళ్ళు చాలామంది రిపోర్టింగ్లోకి ఉన్నారు. కానీ ఒకప్పుడైతే పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి సామాజికంగా ఏవైతే అవాంతరాలు, బ్యారియర్స్ ఉంటాయో అది న్యూస్ కలెక్షన్లో కూడా ఆ బ్యారియర్స్ పనిచేస్తాయి. కాబట్టి వాళ్ళు ఎఫెక్టివ్, ఎఫిషియెంట్ కారు. సాధారణంగా ఒక గ్రామంలో ఒక పోలీస్ అధికారి తనకు సమ్మతమైన వాడే కావాలి అని ఆ గ్రామ పెద్ద ఎట్లా అనుకుంటాడో, రిపోర్టర్ కూడా తనకు సమ్మతమైన వాడు కావాలని అనుకుంటాడు. అంటే వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళని అపాయింట్ చేయము. కానీ జనరల్గా ఏంటంటే, వాళ్ళకి పడని వాళ్ళని కానీ, అక్కడ యాక్సెస్ లేని వాళ్ళని కానీ రిపోర్టర్లుగా పెట్టాం కదా. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఆడవాళ్ళకు కూడా అదే సమస్యలు. ఆడవాళ్ళు రిపోర్టింగ్లో ఎందుకు పెద్ద, ఇవాళ నిజానికి ఇంగ్లీష్ పేపర్లో ఆడవాళ్ళు
చాలా మంచి ఎక్స్క్లూజివ్ స్టోరీస్ అవి ఇస్తున్నారు. కానీ మెయిన్ తెలుగు వెర్నాకులర్లో తెలుగు రిపోర్టర్స్ మీరు ఎక్కడ కనపడరు, లేరు. మరి వాళ్ళు సెక్రటరీ ఎంప్లాయీస్తో కూర్చొని ఈవినింగ్ పార్టీస్లో పాల్గొనాలి, లేదంటే క్లబ్లోకి వెళ్ళి రాజకీయ నాయకులతో పాల్గొనాలి. ఇటువంటి పద్ధతుల ద్వారా వార్తా సేకరణ చేసే అవకాశం ఆడవాళ్ళకు ఉండదు కాబట్టి సహజంగానే అక్కడ మగవాళ్ళే లీడ్ అవుతారు. ఓకే, అంటే ఇటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సొసైటీలో. అన్ని రంగాల్లో ఎట్లాగైతే వీళ్ళ రిప్రజెంటేషన్ తగ్గుతూ వచ్చిందో అట్లాగే దీంట్లో కూడా తగ్గింది నిజానికి. దాన్ని గ్రాడ్యువల్గా ఇప్పుడు సంఖ్య పెరగడం ద్వారా, ఎడిషన్స్ పెరగడం ద్వారా, దాని ద్వారా ఇవాళ కొంచెం దళితులు ఎడిషన్ ఇన్ఛార్జెస్ ఎక్కువ ఉన్నారని నేను చెప్పలేను, కానీ బీసీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దళిత రిపోర్టర్స్ పెరిగినారు. మిగతా కులాల వాళ్ళు రావట్లేదు కాబట్టి యాజమాన్యాలు కూడా దళిత రిపోర్టర్స్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇంకా వేరే ఆప్షన్ లేకుండా. అది నిజానికి మీరున్న దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్. అంటే న్యూస్ రూమ్ అనేది ఎప్పుడైనా కూడా డైవర్సిఫైడ్ ఐడెంటిటీస్తో ఉంటే ఆ న్యూస్ రూమ్లో కనీసం ఒక 2 దళితులు, ఒక 4 బీసీలు, ఒక మైనారిటీ, ఒక 3-4 అమ్మాయిలు ఉంటే అది చాలా హెల్తీగా ఉంటుంది. కానీ ఇవాళ న్యూస్ రూమ్లు ముస్లిమ్సే ఉండరు అనుకోండి, అది హిందూ న్యూస్ రూమ్ లాగా ఉంటుంది. అంతే కదా. అంటే ఒక విషయం వాళ్ళు అడపాదడప జరిగే సంభాషణలు, చెణుకులు వేసుకునే చెణుకులు కూడా చాలా కమ్యూనల్గా ఉంటాయి. అట్లాగే అమ్మాయిలు లేకపోతే కూతురు మాట్లాడుకుంటారు. ఒక్క అమ్మాయి ప్రెజెన్స్ ఉండటం అనేది మొత్తానికి ఆ డెస్క్ని మొత్తాన్ని కొంచెం డీసెన్సీ తీసుకొస్తుంది కదా వాళ్ళు మాట్లాడే మాటల్లో, ఎక్స్ప్రెషన్స్లో. అందుకోసం కూడా ఇంక్లూజివ్నెస్ అనేది ఉండాలి. కానీ ఎవరు దాని గురించి పట్టించుకుంటే అది పెద్ద పట్టింపు ఎక్కడ అవుతుంది. ఎవరు పని చేస్తారో మనకు వాళ్ళకి కావాలి, ఎవరు అవుట్పుట్ ఇస్తారో వాళ్ళకి కావాలి. కొన్ని చోట్ల కూర్చుని పనిచేసే పనులు అయితే ఆడవాళ్ళు బాగా పనిచేస్తారు కాబట్టి ఆ రిసెప్షనిస్టు, పిఏలు లాంటి పోస్టులు వాళ్ళు పెడతారు, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళరు. సార్, చాలా మంది జర్నలిస్టులు అంటే ఎవరైతే వార్తలు సేకరించి రాస్తారో, ఇందాక మనం చెప్పుకున్నట్లు గ్రామీణ జర్నలిస్టులు, లేకపోతే ఇక్కడ స్టేట్ లెవెల్లో పనిచేసే వాళ్ళు, జిల్లాల్లో మనకు కనిపించే జర్నలిస్టులు, ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యే వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు అనే భావన ఎక్కువ మందికి ఉంటుంది. నాకు తెలుసు ఎవరు జర్నలిస్టులో, బట్ డెస్కుల్లో ఉండే జర్నలిస్టులని ఎంత విలువతో చూస్తారు. అలాగే డెస్కుల్లో ఏదైనా ఒక మిడ్ నైట్ బ్రేకింగ్స్ వచ్చినప్పుడు ఆ డెస్కుల్లో అట్మాస్ఫియర్ ఎట్లుంటుంది, మార్నింగ్ పేపర్ వచ్చేటప్పటికి అందరూ నిద్రపోయి ఉంటారు, ఏదో జరుగుతుంది, అయినా సరే పొద్దున్నే పేపర్లో మనం చూస్తాం, అది కూడా చాలా సమగ్రంగా చూస్తాం. సో ప్రింట్ మీడియాలో డెస్కుల్లో ఎవరికి పెద్దగా తెలియని విషయాల్ని మీ నుంచి వినాలనుకుంటున్నాం సార్. మీరు అన్నట్టు జర్నలిస్టులు అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా, సంచి తగిలించుకొని ఒక కెమెరా తీసుకొని గోడలు దొంకి చేసేవాళ్ళని ఒక ఇమేజ్ సినిమాల్లో ఉంది. అది ఒక రిపోర్టర్ ఇమేజ్. మామూలుగా విలన్స్లో కూడా విలన్స్ కాదు కానీ కొన్ని సినిమాల్లో రిపోర్టర్స్ని కూడా చూపిస్తారు, అది ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపిస్తారు. కానీ అసలు పత్రిక ఎట్లా తయారవుతుంది? కేవలం వీళ్ళు రాసి పంపించిన వార్తలు యథాతథంగా రావు కదా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో అనేక సంఘటనలు జరుగుతాయి, అనేక వార్తలు జరుగుతాయి అని రిపోర్టర్లు చాలా పంపిస్తారు. మా చేతికి వచ్చేది 10 పేజీలే పత్రిక, 12 పేజీల్లో మీకు దాదాపు 50-60 పేజీల వార్తలు వస్తే అది 10-12 పేజీల్లోకి మీకు కనిపిస్తుంది. ఏది ముఖ్యమైన వార్త, దాంట్లో ఏ వార్తకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ వార్త పైన పెట్టాలి, ఏ వార్త కింద పెట్టాలి అని ఒక ప్రాధాన్యాన్ని సూచించే పద్ధతిలో పత్రికను రూపొందించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పత్రికల ఆఫీసుల్లో పనిచేస్తారు. వాళ్ళు రిపోర్టర్లు పంపించినట్టు వార్తలని చూసి వాటిని ప్రచురణకు సిద్ధం చేసి, ప్రింటింగ్కి సిద్ధం చేసి, సైజు కూడా ఎంత ఉండాలి, ఎందుకంటే అవైలబుల్ స్పేస్ బట్టి ఏది ఇంపార్టెంట్ అనేది ఆ ప్రయారిటీ డిసైడ్ చేయడం అనేది డెస్క్ చేస్తుంది. అంటే నాలెడ్జ్ కూడా ఫీల్డ్ లో ఉండే రిపోర్టర్ తప్పు చేసినా కూడా సరిదిద్ది కరెక్ట్ చేయాల్సిన బాధ్యత డెస్క్ మీద ఉంటుంది. చేయాలి. లోకల్ గా ఉండే రిపోర్టర్ కి లోకల్ గా జరిగిన సంఘటన పెద్ద వార్త, అతనికి అదే పెద్దది. కానీ అవన్నీ రాష్ట్ర స్థాయికి వచ్చినప్పుడు దాని మిగతా వార్తలతో బేరీజు వేసుకొని దాని స్థానం ఎంతో మనం డిసైడ్ చేయాలి. కాబట్టి ఈ ప్రయారిటీస్ డిసైడ్ చేయడం అనేది డెస్క్ చేస్తుంది. ప్రయారిటీస్ డిసైడ్ చేయడం ఎందుకు ముఖ్యం అంటే, మీరు పత్రిక చదువుతున్నప్పుడు మీరు ముఖ్యమైన వార్త పైన ఉంటుందని మీకు తెలుసు, హెడ్లైన్స్ పక్కన పెట్టారంటారు. అంటే అర్థం ఏంటి? ఏవి ముఖ్యమైన వార్త? హెడ్లైన్స్ డిసైడ్ చేసేది ఎవరు? అది డెస్క్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఎడిటర్ ఉంటాడు అక్కడ, కానీ డెస్క్ను చూసేవాళ్ళు, వాళ్ళు ఇన్ఛార్జెస్ వాళ్ళు ఉంటారు అక్కడ. తెలుగు వార్తలు అయితే రిపోర్టర్స్ పంపించిన వార్తలను తగ్గించి, సవరించి, పెంచి, అవసరమైతే యాడ్ చేసి, ఇవన్నీ చేసే పని డెస్క్ చేస్తుంది. అది కాకుండా జాతీయ అంతర్జాతీయ వార్తలు తెలుగు పత్రికలకి అన్ని చోట్ల రిపోర్టర్స్ ఉండరు. కాబట్టి సిండికేట్స్ ఉంటాయి, యుఎన్ఐ, పిటిఐ లాంటి సిండికేట్స్
మన జాతీయ అంతర్జాతీయ వార్తలను అందిస్తాయి. అవును. తర్వాత తెలుగు పత్రికలు కూడా ఢిల్లీలో, బాంబేలో, మద్రాసులో అట్లా రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళు పంపిస్తారు. ఈ ఇంగ్లీష్లో వచ్చే వార్తని ట్రాన్స్లేట్ చేయటం, నాట్ ఓన్లీ పొలిటికల్ న్యూస్, బిజినెస్ న్యూస్ కానీ, స్పోర్ట్స్ న్యూస్ కానీ, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో వస్తాయి. వాటిని ట్రాన్స్లేట్ చేసి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే సమాచారాన్ని ఇచ్చే పని, వార్తలను రూపొందించే పని ఈ డెస్క్ వాళ్ళు చేస్తారు. ఇది పత్రికల నిర్వహణలో చాలా ముఖ్యమైన, కీలకమైన పని. కాబట్టి ఇది మనకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే అది వాళ్ళు కనిపించరు. కానీ మనం ఇప్పుడు పొద్దున లేస్తే చూసే పేపర్లో డైరెక్ట్గా మీరు చూసేది ఆ డెస్క్ పర్సన్స్ చేసినటువంటి సెలక్షన్ని చూస్తున్నారు. కాబట్టి మీకు పత్రికలు చదివితే కలిగే రాజకీయ అవగాహన కానీ, అభిప్రాయాలు కానీ, ప్రపంచ జ్ఞానం కానీ అవి ఇవ్వటంలో డెస్క్ వాళ్ళు చేసిన ఆ ఎంపిక అనేది చాలా ముఖ్యం, సెలక్షన్ అనేది చాలా ముఖ్యం. మన దగ్గర పత్రికల్లో అంతా కూడా డెస్కుల్లో తెల్లవారుజాము దాకా పనిచేస్తారు, మిడ్ నైట్ 1 గంట 2 గంటల దాకా కూడా పనిచేస్తారు. వాళ్ళు అట్లా పనిచేస్తేనే, వాళ్ళు సాయంత్రాలు త్యాగం చేస్తేనే మనం వార్తలు చదవగలుగుతాము అనే విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసుంటుంది. సో డెస్కుల్లో ఎలా ఉంటుంది, ఏదైనా ఒక పెద్ద బ్రేకింగ్ వచ్చినప్పుడు అప్పటిదాకా ఒక పేపర్ మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది, రెడీ టు రిలీజ్ అనేలాగా ఉంటుంది. ఒక పెద్ద బ్రేకింగ్ వస్తుంది, ఎవరో పెద్ద వ్యక్తి చనిపోతారు, ఇంకేదో పెద్ద పరిణామం జరుగుతుంది, రాజకీయ పరిణామం, ఎక్కువ నైట్స్ కొన్ని బ్రేక్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎట్లా ఉంటుంది సార్ డెస్క్? అంటే ప్రతిరోజు ఏదో ఒక లాస్ట్ బిట్ న్యూస్ వస్తుందని దానికి సిద్ధంగానే ఉంటుంది డెస్క్. ఎప్పుడు కూడా ఏ పేపర్లో అయినా కూడా మొత్తం వార్తా యంత్రాంగం అంతా కూడా ఏదైనా అకస్మాత్తుగా జరిగే ఈవెంట్స్కి సిద్ధంగానే ఉండాలి. కానీ అకస్మాత్తుగా జరిగే ఈవెంట్స్ ఎప్పుడో ఒకసారి కానీ రావు, కానీ ప్రిపేర్డ్నెస్ మాత్రం ఎప్పుడూ ఉండాలి. ప్రతిరోజు మామూలు సాధారణంగా రాత్రి 10 తర్వాత వార్తల అవకాశం తగ్గిపోతుంది. 10 లోపల వచ్చే వార్తలకి చాలా సదుపాయంగా, సౌకర్యంగా మనం తయారు చేసుకోవచ్చు, మరీ పెద్ద వార్త కాకపోతే. 10 తర్వాత లేట్గా 11కు 12కు వచ్చే వార్తలు చాలా ముఖ్యమైన వార్తలు వేస్తే ఎక్కువ కవరేజ్ ఇస్తాం, లేకపోతే ఊరికే మెన్షన్ చేసి ఊరుకుంటాం. ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయిన వార్త ఉందనుకోండి, అది రాత్రి 10 గంటలకు 10:20కి చనిపోయాడు ఆయన, 1/2 గంటకు బయటకు వచ్చింది. ఇక అప్పుడు డెస్క్ ఎట్లా ఉంటుంది, అది ఒక షాక్. ఫస్ట్ రిపోర్టర్ జర్నలిస్ట్ కూడా ఒక పాఠకుడే కదా, సామాజికుడే, కాబట్టి అతను షాక్లో ఉంటాడు. దాని తర్వాత వెంటనే అది నేషనల్ న్యూస్ అవుతుంది రాజీవ్ గాంధీ, కాబట్టి అతను ఎట్లా చనిపోయాడు ఏంటి అనేది అంతా మాకు పీటీఐ యూనియన్లో వస్తుంది. ఇప్పుడంటే మనకు సోషల్ మీడియాలో, ట్విట్టర్లోకి వెళ్తే అన్నీ తెలిసిపోతాయి, కానీ అప్పుడు అట్లా లేదు కదా. అప్పుడు పీటీఐ యూనియన్ లాంటి దాంట్లో నుంచి సమాచారం వస్తుంది. మనం చేయాల్సింది ఏంటి, ఓన్లీ హైదరాబాద్లో రియాక్షన్స్ ఏంటి, ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా ప్రొటెస్ట్ చేశారా, ఏమైనా వైలెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా, తమిళులు చంపారు కాబట్టి తమిళుల మీద ఎక్కడ అటాక్ జరిగిందా, ఇటువంటి చూసుకోవాలి లోకల్గా. మేజర్ అతను హత్య ఎట్లా జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏమైనా అప్పటికప్పుడు జరుగుతుంది, అదంతా కూడా మనకు నేషనల్ ఏజెన్సీస్ నుంచి వస్తుంది. అట్లా అయితే ఆ టైంలో వార్ మోడ్లో పనిచేయాల్సి వస్తుంది. ఉన్న వాళ్ళందరూ పనిచేయాలి, అవసరం జనం లేకపోతే మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళని పిలిపించుకోవాలి, లేదంటే వేరే డెస్క్లో పనిచేసే వాళ్ళు కూడా. అట్లాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఒకటి 2 షేర్ చేయగలిగిన అనుభవాలు? ఇప్పుడు వైఎస్ఆర్ చనిపోయారు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, రాజీవ్ గాంధీది మాట్లాడుకున్నాను. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు అవి నేను ఎడిటర్ అయిపోయాను కాబట్టి డెస్క్ వాళ్ళు చూసాను ఆ రోజు పరిస్థితి ఎట్లా ఉంటుంది. దానికి అప్పుడు మాకు పెద్ద క్రైసిస్. ఆయన 3 రోజులు జరిగింది సస్పెన్స్. మొదటి రోజు ఏంటి అనేది, ఆ రోజు పెద్ద క్రైసిస్ ఏంటంటే మొదటి రోజు హెడ్డింగ్ ఏం పెట్టాలని తెలుసు మనకి, చనిపోయి ఉంటాడు దాదాపుగా, కానీ ప్రజలు చెప్పలేము. మరి ఆ రోజు మిస్సింగ్ అని పెట్టాలి, కానీ హింట్ చేయాలి, హింట్ చేసాం కానీ చచ్చిపోయాడు నిర్ధారణ చేయకూడదు. ఆ రోజు ఎక్కువ సమస్య అంతా హెడ్డింగ్ మీద ఉండేది, ఎంతవరకు చెప్పాలి అని. అట్లా మిగతా సందర్భాల్లో మనకు డెస్క్లో ఉండే హడావిడి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సద్దాం హుసేన్ ఉరిదీశారనుకోండి, తెల్లవారుజాము జరిగింది, పొద్దున 10 వార్తలు వచ్చేసినాయి. ఇక దాన్ని అప్పుడేంటి, డెస్క్ దృష్టి అంతా కూడా దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయాలి, టైం ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని అందంగా ప్రజెంట్ చేయడం, దానికి సంబంధించిన అన్ని కోణాలను దృష్టి. లేట్గా జరిగిన వార్త ఏదైనా ఉందనుకోండి, అప్పుడు దాన్ని ముఖ్యమైన వార్తలు సమాచారం మిస్ కాకుండా ఎట్లా ఇవ్వటం అనేది ముఖ్యం. కవరేజే ముఖ్యం అక్కడ. ఎలక్షన్స్ ఉంటాయి అనుకోండి, అసలు మాకు నేను మెయిన్ స్ట్రీమ్ పత్రికలో వచ్చింది, ఉదయంలో వచ్చారు. మా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మా పత్రిక లాంచింగ్ డేటు, ఎలక్షన్ రిజల్ట్స్
ఓకే, లాంచింగ్ రిజల్ట్స్. ఓకే, ఎలక్షన్ కంటే చాలా ప్రిపరేషన్ ఉండాలి చాలా ఎలక్షన్ రిజల్ట్. అవును, అంటే ఆ రోజున హడావిడి ఎంత ఉంటుంది తెలుసు కదా మీకు. అవును, మొత్తం 542 కాన్స్టిట్యుయెన్సీస్, దానికి సంబంధించిన ట్రెండ్స్, కొన్ని ట్రెండ్స్ ఇప్పట్లాగా వేగంగా వచ్చేవి కాదు ఫలితాలు. అవును, అది ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అంటే వల్ల మొదటి రోజే ఏదో అంటారు కదా, అన్నప్రాసన రోజే ఆవకాయ. మా రంగంలో దిగిన మొదటి రోజే నేషనల్ ఎలక్షన్స్ని డెస్క్లో ఉండి కవర్ చేశాను. ఓకే. ఇప్పుడు ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు నిజానికి వార్తాపత్రిక ఇంకప్పటికి లాంచ్ వార్త లాంచ్ కాలేదు. మా ట్రైనింగ్ అయిపోయింది, మేము ప్రిపరేషన్లో ఉన్నాం. అప్పుడు చనిపోయినప్పుడు మాత్రం ఆ రోజు పేపర్ దేవాలని నిర్ణయించారు. అప్పుడు ఆ రోజు దాని ప్రిపరేషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది అదొక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సెన్సేషనలిజం పెరిగింది, ప్రతిదీ సెన్సేషనలైజ్ చేస్తున్నారు. బట్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు తగ్గిపోయాయి కదా. సో గతంతో పోల్చితే ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఎందుకు తగ్గాయి? ప్రధానంగా ఏం కారణాలు కనిపిస్తాయి? ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏం లేదు. అంటే ఒకటి ఇన్వెస్టిగేట్ చేస్తే దానికి సంబంధించిన రెస్పాన్స్ సొసైటీలో రావటం ఉంటుంది. అది అయ్యో ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, ఇట్లా జరుగుతుందా అని ఆశ్చర్యపోవటం ఉండేది. ఇప్పుడు ఏం ఆశ్చర్యపోవట్లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఫలానా వాళ్ళు తిన్నాడన్నా, అన్యాయం చేశాడన్నా, ఏం చేసినా కూడా ప్రజలు దానికి అలవాటు పడిపోయారు. అది తవ్వి తీయాల్సిన అవసరం లేదు. ప్రజలు ముందే నిర్ణయం అయిపోయింది వాడు తింటాడని. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు ఈ పనికి రాజీవ్ గాంధీ కుటుంబం ఇట్లా చేస్తుందా అనే ఒక ఆశ్చర్యం ఉంది కాబట్టి బోఫోర్స్ విషయంలో ఒక రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు అటువంటి నమ్మకాలు ఏం లేవు. ఇట్లాగే ఉంటుంది సిస్టమ్, ఇట్లాగే ఉంటుంది అనే విషయంలో వచ్చింది కాబట్టి ఎవరు పనిగట్టుకుని దాన్ని తవ్వి తీయట్లేదు. ఇప్పుడు అసలు మీడియాలో అసలుకి బ్రేకింగ్ అనేదే విషయం కాదు. న్యూస్ ఎట్లాగో అట్లా వస్తుంది, వాట్సాప్లో వస్తుందా, ఫేస్బుక్లో వస్తుందా, ఇంకొంచెం మనుషులకు తెలిసిపోతుంది వార్త. ఆ వార్తను ఎట్లా అర్థం చేసుకోవడం అనేది సమస్య. అవును, అవును. అందుకే మీడియా ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగినా, మనకు ఇన్ఫర్మేషన్ వచ్చే సోర్సెస్ విపరీతంగా పెరిగినా కూడా ఇది జర్నలిజం కాదు, జర్నలిజము ఉండాలి, నిజమైన జర్నలిజం ఉండాలి అని చెప్పి కోరుకునే జనము చాలా ఎక్కువ అయ్యారు సార్. మన డిస్కషన్ ఉంది అని చెప్పి నేను ఒక కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను. దానికి ఎంత అద్భుతమైన రెస్పాన్సెస్ వచ్చాయంటే దాంట్లో నుంచి నేను 1-2 చదువుతాను. వాటి మీద మీరు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కోరుకుంటున్న విధంగా నేను చదువుతాను. సో తెలుగు దినపత్రికల్లో పనిచేసిన ఒక ప్రముఖ జర్నలిస్టు మీకు ఎదురైతే మీరు ఏం క్వశ్చన్ చేస్తారు అని చెప్పి పెట్టాను. జర్నలిజం పట్ల చాలా లోతైన ప్రశ్నలే వాళ్ళు అడిగారు. సో చాలామంది ఎక్కువ మంది అడిగింది జర్నలిస్టులు ఈ రాజకీయ పార్టీలు ఎలా ఆడిస్తే, లేకపోతే రాజకీయ నాయకులకి ఊడిగం చేసే స్థాయిలోకి ఎందుకు వెళ్ళిపోతారు అని చెప్పి. మీరు దానికి ఏం చెప్తారు? డైరెక్ట్గా మిమ్మల్ని ప్రజలు అడిగితే, నేనే కాదు, అడిగితే ఒక ఇంత అనుభవం ఉన్న జర్నలిస్ట్గా ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ప్రశ్న వెనుక వాళ్ళ జెన్యూనిటీ, వాళ్ళ కన్సర్న్ ఉన్నాయి. కానీ ప్రశ్న సరైనదని అనుకోను నేను. అంటే మీడియా అంతా కూడా ఒక రాజకీయంగా ఒక వైపు ఉందనో, ఒక పక్షం తీసుకుందని అనుకొని ఆ ప్రిమైస్ మీద అటువంటి ప్రశ్న వస్తుంది. చాలామంది జర్నలిస్టులు స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు, స్వతంత్రంగా వైఖరులు తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కనిపిస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా హౌజెస్ కానీ, ఛానల్స్ కానీ ఏవైనా సరే అవి స్పష్టంగా ఫలానా పార్టీకి అనుకూలమైంది, ఫలానా పార్టీకి వ్యతిరేకంగా ఉంటాం. పార్టీకి అనుకూలంగా ఉండటం, వ్యతిరేకంగా ఉండటం కాదు, అనుకూలంగా ఉండటానికి ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళటం, వ్యతిరేకంగా ఉండటానికి ఏమైనా చెప్పటం అనేటువంటి ఒక అతికి వెళ్ళటం వల్ల కూడా వాళ్ళకి అభిప్రాయం ఏర్పడింది. అంతే కదా. ముఖ్యంగా మన తెలుగులో చూస్తున్నాం కదా, తెలుగులో ఉన్న ప్రధాన పత్రికల్లో ఎంత ఎక్స్ట్రీమ్ నెగిటివిటీకైనా, ఎంత ఎక్స్ట్రీమ్ పాజిటివిటీకైనా వాళ్ళు నమ్మిన రాజకీయ సిద్ధాంతాల ఆధారంగా వెళ్ళిపోతున్నారు. అయితే అటువంటి చోట ప్రధానంగా అందుకు బాధ్యత వహించాల్సింది ఆ పత్రిక, మీడియా యాజమాన్యాలే. జర్నలిస్టులకు ఏమి బాధ్యత? జర్నలిస్టులను అక్కడ నిందించడానికి ఎక్కువ లేదు. నువ్వు ఎందుకు పని చేస్తున్నావు అని ఆ ప్రశ్న వేయచ్చు తప్ప, వాడు జీవనోపాధి కోసం దేనికోసం అక్కడ పనిచేస్తున్నాడు అనుకోండి, ఆ పాలసీని వాడు అనుసరించవలసింది. మనం అనుకునేది ఏంటంటే సమాజంలో జరిగే మంచి చెడ్డల విషయాన్ని ప్రజలకు ఉన్నట్టు చెప్పి ప్రజలే డిసైడ్ చేసుకునే విధంగా వాళ్ళకి ఆ చైతన్యాన్ని అలవర్చడం.
మనం వాళ్ళకి అందుకు సహాయం చేయటం. మనకు విషయాన్ని, ఒక సంక్లిష్టమైన విషయాన్ని ప్రజలకు వెంటనే అది చూడంగానే అర్థం కాదు కాబట్టి దాన్ని విడమర్చి చెప్పటం, ఆ సహాయం జర్నలిస్ట్ చేయాలి. ఎస్ సార్. అయితే ఆ విడమర్చి చెప్పడంలో కూడా ఇప్పుడు నేను ఏదో ఒక ఇష్యూ ఉంది బయటకు వచ్చింది, దాన్ని విడమర్చి చెప్పడము అనేది ఒక గవర్నమెంట్కో ఒక పార్టీకో అగైనెస్ట్గా ఉంటుంది అనుకోండి. అప్పుడు అట్లా చెప్పిన జర్నలిస్ట్కి ఎక్కువ ఎదురయ్యే ప్రశ్న, మరి నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, అప్పుడు ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న నేను పర్సనల్గా ఎక్కువ ఫేస్ చేస్తున్నాను. చాలామంది ఇలా ఇండిపెండెంట్గా ఉండి వాయిస్ వినిపించాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. అది ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎదుటి వాళ్ళ యొక్క నైతికతని, వాళ్ళ యాక్సెప్టబిలిటీని తగ్గించడం కోసం వేసే ప్రశ్న అది. అంటే మీలో ఒక వైరుధ్యం ఉంది, ద్వంద్వత్వం ఉంది, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీరు ఒకళ్ళ విషయంలో ఒక నియమం పాటిస్తారు, ఒకళ్ళ విషయంలో ఒక నియమం పాటిస్తారు అని చెప్పడం ద్వారా మీరు చెప్పేదాని యొక్క విలువను కానీ ప్రభావాన్ని కానీ తగ్గించడం అక్కడ ఉద్దేశం. ఆ ప్రశ్న వేసేవాడు, ఈ ప్రశ్న వేసేవాళ్ళు ప్రధానంగా ఎవరై ఉంటారు? వాళ్ళ అవతల పక్షానికి సంబంధించినటువంటి అభిమానులు, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు అయి ఉంటారు. వాళ్ళకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట్లాడేది జెన్యూన్ కాదు, మీరు వేరే వాళ్ళ విధంగా ఇంకో సందర్భంలో వేరే రకంగా మాట్లాడారని చెప్పడం ద్వారా మిమ్మల్ని తగ్గిస్తారు కదా. ఆ ప్రశ్నలు మనం సీరియస్గా తీసుకోవాలా? మనం సాధ్యమైనంత వరకు ప్రతి సన్నివేశంలోనూ ఎవరు చేసినప్పటికీ, దాని పర్పెట్రేటర్స్ ఎవరైనప్పటికీ దానికి వ్యతిరేకంగా మాట్లాడటం చేస్తాము అని నియమం పెట్టుకున్నాం అనుకోండి, మనకు తెలుసు మన జెన్యూనిటీ గురించి. అటువంటి ప్రశ్నల గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని ప్రపంచంలో జరిగే అన్నిటి మీద మీరు వీడియోలు చేయలేరు, అన్నిటి మీద నేను మాట్లాడలేను కదా. కాబట్టి ఏదో ఒకటి మిస్ అవుతుంది, వాడు అడిగేవాడికి ఏదో అవకాశం ఉంటుంది. కానీ మనకి కన్సిస్టెంట్గా మనం ఏమనుకుందో అది చేస్తూ పోతే మన క్రెడిబిలిటీకి వచ్చిన సమస్య ఏమీ లేదని నేను అనుకుంటాను. ఓకే, ఒక్కొక్కసారి అంటే జర్నలిస్టులు వైఖరులు తీసుకుంటూ ఉంటారు. అట్లా ఒక స్టాండ్ తీసుకుంటూ ఉండడము ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఒక గవర్నమెంట్ చాలా అవినీతిమయంగా ఉంది, వీళ్ళు దిగిపోవాల్సిందే, ఆ దిగిపోవడానికి నేను ఆ గవర్నమెంట్లో ఉండే లోపాలని నేను ఖచ్చితంగా చెప్తాను, ఇది నా స్టాండ్ అని అనుకోవడం అనేది కరెక్టేనా? ఒకటే, మీరు జర్నలిస్ట్గా ఒక సంస్థలో ఎంప్లాయీగా మాత్రమే అనుకుంటున్నారా మీ గురించి మీరు? లేదంటే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా మీరు జీవనోపాధి కోసం ఈ జర్నలిజం ప్రాక్టీస్ చేస్తున్నా అని మాత్రమే అనుకుంటున్నారా? లేదా మీరు ఒక జర్నలిస్ట్గా ఈ సమాజంలో సివిల్ సొసైటీలో మిమ్మల్ని మీరు భాగం అనుకుంటున్నారా అని ఈ ప్రశ్నలు వేసుకోవాలి. మిమ్మల్ని మీరు సివిల్ సొసైటీలో భాగం అనుకుంటే సమాజంలో జరిగే మంచి చెడ్డల్ని కేవలం మీ వృత్తికో మాత్రమే కాకుండా మీ ప్రవృత్తిలో కూడా భాగంగా చూసి దాంట్లో కల్పించుకుంటారు. సమాజానికి మంచి జరగటానికి మీ వాయిస్ని వాడతారు కదా. నేను సివిల్ సొసైటీలో భాగం అనుకుంటాను కాబట్టి, నేను పత్రిక ఎడిటర్గా ఉన్నప్పుడు కూడా నేను సివిల్ సొసైటీలో భాగంగా ఉండటానికి ప్రయత్నించాను కాబట్టి నాకు అనిపిస్తుంది, అంటే ఒక వైరుధ్యం చూసేవాళ్ళకి అనిపిస్తుంది, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మీ పత్రిక ఫలానా విషయంలో ఇట్లా చేసింది కానీ అడుగుతారు. అడిగినప్పుడు నేను చెప్తాను, నేను ఆ సంస్థలో ఉన్నాను, సంస్థ పాలసీ ప్రకారం నేను వెళ్తాను. అవసరమైన సందర్భాలు చెప్పాను, అన్ని సందర్భాల్లో చెప్పలేదు. కానీ నేను ఆ డిఫరెన్షియేషన్ అనేది అర్థమయ్యేటట్టు చేశానని అనుకుంటున్నాను. అందువల్లనే చాలామంది మిత్రులు, విమర్శకులు కూడా నా పట్ల చాలా దేవర్ సో కైండ్, చాలా దయగా ఉన్నారు నా విషయంలో. అట్లాగే మీరు కూడా, నేను కూడా మీరు చేసేది కేవలం లైక్ల కోసం, వ్యూస్ కోసం కాదు. మీకు దాంట్లో ఒక సొసైటీలో మీరు పార్టిసిపేషన్ చేయటం వల్ల మీకు సంతృప్తి కలుగుతుంది. సో దట్స్ హౌ యు ఆర్ పార్ట్ ఆఫ్ సివిల్ సొసైటీ అని మీరు అనుకున్నారనుకోండి, మీ బాధ్యత అంతకు మించి పెరుగుతుంది. దాంట్లో తప్పనిసరిగా విమర్శలు వస్తాయి. సివిల్ సొసైటీలో మీరు భాగమైనప్పుడు ఒక దాన్ని వ్యతిరేకిస్తారు, వైఖరి తీసుకుంటారు. నేను కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనే వైఖరి నేను తీసుకున్నానని నేను అనుకోను. నేనే వైఖరి తీసుకున్నానంటే, బీఆర్ఎస్ పరిపాలన చాలా 10 సంవత్సరాలుగా జరిగింది, అది రాను రాను ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలనగా మారిపోయింది. దాని ప్లేస్లో బీజేపీ రావటం, లేదా బీజేపీ మరింత 10 ఏళ్ల నుంచి దేశంలో బీజేపీ పాలన కూడా చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి అది తెలంగాణలో కూడా వస్తే తెలంగాణలో కూడా చాలా సొసైటీ కూడా పాడైపోతుంది. సొసైటీలో కూడా ఈ చీలికలు పెరిగిపోయి
ఈ ఉద్రిక్తతలు వస్తుంటాయి యూపీలో అక్కడ వచ్చినట్టుగా. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయాలి అనేది నేను నమ్మాను. దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం అనేది ఆ రెండింటి ఫలితం వల్ల అవ్వచ్చు. నేను నమ్మటం వల్ల కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది నమ్మటం వల్ల, ఆ ప్రయత్నంలో నేను మాట్లాడిన మాటల వల్ల కూడా దానికి ఉపయోగం కలిగి ఉండొచ్చు. దాన్ని బట్టి నేను కాంగ్రెస్ పార్టీ అనుకున్నాను అనడానికి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆ తప్పులు చేయడం మొదలుపెట్టిందో దాన్ని మళ్ళీ నేను విమర్శించడం మొదలుపెట్టాను అనుకోండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రజలు కదా. నన్ను ఇంకొకళ్ళు అన్నట్టుగా నువ్వు బీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ని తిడుతున్నావేంటి అని నన్ను అంటానికి లేదు. అంటే అంత జాగ్రత్తగా మ్యానిపులేటివ్గా లేదంటే పోతే బ్యాలెన్స్ చేస్తూ మనం అంత కాన్షియస్గా ఉండాలా అనే ప్రశ్న రావచ్చు. కానీ ఉండాలి. అంటే ఎందుకంటే మనకు ముఖ్యమైన దినుసు, ముఖ్యమైన అవసరం క్రెడిబిలిటీ. నేను అనుకుంటే ప్రజల్లో అటువంటి అభిప్రాయం ఉండటానికి, ప్రజల్లో జర్నలిస్టుల గురించి అటువంటి అభిప్రాయం ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళు తప్పనట్లేదు. ప్రజలు కూడా జర్నలిస్టుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే విషయంలో వాళ్ళకి చాలా కన్ఫ్యూషన్ ఉంది. అందరు జర్నలిస్టులను ఒకే రకంగా గాటగట్టడంలో కూడా కన్ఫ్యూషన్ ఉంది వాళ్ళకి. వాళ్ళు కేవలం ఇప్పుడు వాళ్ళ వీడియోలో కనిపించి మాట్లాడేవాళ్ళు లేదంటే టీవీ డిబేట్స్లో మాట్లాడేవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అంటున్నారా, వైసీపీ టీడీపీ ఈ కాంబినేషన్లో నుంచి, ఈ ద్వంద్వాల్లో నుంచి చూసి ఆలోచిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు జర్నలిస్టులు మన దేశంలో ముఖ్యంగా చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రాజకీయ పార్టీలు అవకాశం వస్తే మన వైపు జర్నలిజాన్ని మొత్తాన్ని లేదా జర్నలిస్టులను తిప్పుకోవాలి అని చూస్తున్నప్పుడు ఇది మోస్ట్ ఛాలెంజింగ్ జాబ్ అవుతుంది. ప్రాణాలకి తెగించైనా పనిచేయాలి, లేకపోతే కంప్లీట్గా లొంగిపోయైనా పనిచేయాల్సిన కండిషన్లో ఉంది కదా. సో ఒత్తిళ్ళని జర్నలిస్టులు ఎట్లా తట్టుకుంటూ పనిచేస్తారు? ముఖ్యంగా న్యూస్ పేపర్లో పనిచేసేవాళ్ళు, టీవీల్లో బ్యూరో చీఫ్లుగా బ్యూరోల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళ మీద విపరీతమైన ఒత్తిళ్ళు ఉంటాయి. ఈవెన్ ఎడిటర్గా పనిచేసిన మీ మీద కూడా చాలా రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఒక్కొక్క గవర్నమెంట్ మారినప్పుడంతా మిమ్మల్ని ఆ పొజిషన్లో అపాయింట్ చేస్తామని ఇలాంటి రకరకాల ఆఫర్స్ మీ ముందుకు కూడా వచ్చాయి. కోరుకుని ఉంటే ఇప్పటికీ చాలా పెద్ద ప్రభుత్వంలో చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోగలిగిన వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా. అయినా సరే నిలబడగలిగేలాగా ఆ ఒత్తిడిని ఎట్లా తట్టుకోగలిగారు, ఎట్లా తట్టుకోవాలి? ఒత్తిడి అంటే చెప్పాం కదా, జర్నలిజంలోని అట్టడి గురించి పైదాకా ఉండే అనేక లేయర్స్లో ప్రతి లేయర్లోనూ ఏదో ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ప్రయోజనాల ఘర్షణ కదా. ఒక వర్గానికి ఒక ప్రయోజనం ఉంటుంది, ఇంకో వర్గానికి ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక పార్టీకి ఒకటి ఇంకో పార్టీకి ఒకటి ఉంటుంది. మనం ఒకటి రాస్తే ఒకటి కోపం వస్తుంది, తప్పనిసరిగా వాడు మన మీద కక్ష కడతాడు, మనల్ని సైలెన్స్ చేయాలని చూస్తాడు. సైలెన్స్ చేయటం మనం వేరు, యాజమాన్యం వేరు అనుకోండి, మనకు వ్యతిరేకంగా యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తాడు, యాజమాన్యానికి చెప్పి మన మీద చర్య తీసుకుంటాడు చేస్తాడు. లేదు యాజమాన్యం మన పక్షాన గట్టిగా నిలబడింది అనుకోండి, యాజమాన్యం మీదనే ఏదో ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు, ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేస్తాడు. ఇట్లా రకరకాల ఒత్తిళ్ళు అనేది వాళ్ళ పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా నిలిపివేయటంలోనూ, పత్రికలకి ఆఖరికి మీ బిల్డింగ్ ముందు పార్కింగ్ ప్లేస్ లేదు, మీకు కనెక్షన్ సరిగ్గా లేదు, బిల్లు కట్టలేదు దగ్గర నుంచి ఏది దొరికితే అటువంటి అన్ని రకాల పద్ధతుల్లో ప్రభుత్వాలు పత్రికల మీద ఒత్తిడి తీసుకొస్తాయి. ఇది అంటే జర్నలిస్ట్ ఒంటరి కాదనేది. నిజానికి 60 మంది అన్నారు రకరకాల. నిజానికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తగ్గిపోయిందని అనుకుంటున్నాం కదా, జర్నలిస్టుల మీద కంటే వాళ్ళ ఆర్టీఐ కార్యకర్తల మీద ఎక్కువ దాడులు జరుగుతాయి. వాళ్ళని కూడా మీడియా పరిధిలోకి మనం తీసుకుంటే వాళ్ళు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో సత్యాన్ని బయటకు తీసుకురావడానికి పనిచేస్తున్నాడు. దాంట్లో కూడా బ్లాక్మెయిలర్స్ దాన్ని వృత్తిగా తీసుకున్న వాళ్ళు లేరని చెప్పట్లేదు, కానీ చాలా చోట్ల జెన్యూన్గా పనిచేస్తున్న ఆర్టీఐ కార్యకర్తలు ఉన్నారు. చాలా సందర్భాల్లో మేము మంచి వార్తలను పత్రికల్లో ఆర్టీఐ కార్యకర్తలు ఇస్తే ప్రచురించడం ఉన్నాయి. పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తుంటాయి. అంటే అది మేమే చేయొచ్చు. దాని పత్రికలు ఇంత ఈనాడు బాగానే చేసింది, వాళ్ళకి ఆర్టీఐ వింగ్ ఉంది, ఎప్పటికప్పుడు అప్లై చేస్తే తీసుకొస్తుంటారు. కానీ అన్ని పత్రికలు చేయవు, బయట చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తప్పనిసరిగా ఈ వార్తలు దీన్ని బయటికి రాకుండా చేయడానికి, నిలిచివేయడానికి ఒత్తిడి చేయటం, రాసిన వాళ్ళ మీద కక్ష తీసుకోవటం అవి ఉంటాయి. ఒకసారి ఈ మనోభావాల ఇష్యూస్ ఉంటాయి. మనం రాసిన దానివల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే, వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతే, అది మన తప్పు వల్ల వాళ్ళు కావచ్చు, వాళ్ళ తప్పు వాళ్ళు కావచ్చు. ఇట్లా హర్ట్ అయినప్పుడు డైరెక్ట్గా భౌతిక దాడులు కానీ ఆఫీసుల మీద దాడులు కానీ జరుగుతాయి. ఇప్పుడు నిజానికి పత్రికల మీద, పత్రికా సంస్థల మీద నేరుగా జరిగే దాడుల సంఖ్య తగ్గింది అనుకుంటున్నాను నేను.
అవును. వ్యక్తులుగా కూడా జర్నలిస్టుల మీద జరిగే దాడులు బాగా తక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు చూస్తాను మేడం, మెయిన్ స్ట్రీమ్ దాంట్లో తగ్గిపోయినాయి. యూట్యూబర్స్ మీద, సోషల్ మీడియా నిర్వహించే వాళ్ళ మీద ఎప్పుడు పడితే అప్పుడు కనీసం ఎటువంటి ఏమంటాం తగిన ప్రిమైస్ లేకుండా అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం చేస్తున్నారు. మిగతా మీడియా అంతా సైలెంట్గా ఉంటుంది. అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరుగుతుంది. అక్కడ వైసీపీ హయాంలో జరిగింది, ఇప్పుడు టీడీపీ హయాంలో జరుగుతుంది. అంటే వేరే లెవెల్ ఇప్పుడు షిఫ్ట్ అయింది అంటున్నాను. సత్యాన్ని ఇన్ఫర్మేటరీ సంచలనశీలమైనటువంటి సత్యాన్ని బయటికి తీసే బాధ్యత ఇప్పుడు ప్రధానమైన మెయిన్ స్ట్రీమ్ ప్లేయర్స్ ఎక్కువ నిర్వహించట్లా, చిన్న చిన్న ప్లేయర్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు. ఈ అరెస్టులు, జర్నలిస్టులు చాలా విలువలతో కూడిన జర్నలిస్టులు జైలుకి వెళ్ళడం అనేది గాంధీ టైం నుంచి కూడా ఉంది. గాంధీ గారు కూడా చాలా గర్వంగా జైలుకి వెళ్ళారంట. ఒక పత్రికని నడుపుతూ ఒక ఎడిటోరియల్ రాసినందుకు గాంధీ జైలుకి వెళ్ళారు అని చెప్పి మనము తెలుసుకున్నాము. సో మీరు ఏ సందర్భంలో జైలుకి వెళ్ళారు, దాని గురించి కొంచెం చెప్పండి. అంటే ఇది గాంధీ గారి విషయంలో ఇంకొకటి విషయంలో ఉన్నంత స్పష్టమైన బ్లాక్ అండ్ వైట్ విషయం కాదు. ఒకటి అయినప్పటికీ నా పత్రిక మీద దాడి చేసిన వాళ్ళు, నా మీద కేసు పెట్టిన వాళ్ళు చేసిన మంచి పనిని నేను అనను, వాళ్ళు ఆ పని చేయకుండా ఉండాల్సింది. ఒకటి రాజశేఖర రెడ్డి గారి హయాం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన వివిధ సామాజిక వర్గాలని తనకు అనుకూలంగా తిప్పుకునే క్రమంలో ఆయన కొంతమంది ఆయనకు అనుకూలంగా ఉన్న దృశ్యం ఉండింది ఆ రోజున. బీసీల నుంచి ఫలానా ఆయన, మాదిగల నుంచి ఫలానా ఆయన, దళిత మాలల నుంచి ఫలానా వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ సామాజిక శ్రేణులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారికి రాజకీయంగా అనుకూలంగా ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఆ రోజుల్లో ఉండేది. ఉన్నప్పుడు మా విలేకరి స్టోరీ రాశారు, ఎట్లా రాజశేఖర రెడ్డి ఈ సామాజిక నాయకత్వాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు, వీళ్ళు వాళ్ళ వర్గ ఉద్యమ ఆశయాల్ని పక్కన పెట్టి ఆయనకి ఎట్లా సహాయపడుతున్నారు అని ఒక స్టోరీ వేశారు. అంటే ఈ నాయకులు, సామాజిక నాయకులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి వారి సేవలో ఉన్నారు అనే అర్థం వచ్చినట్టుగా ఉన్న కథనం అది. దాని మీద సామాజిక నాయకులందరికీ కూడా కోపం వచ్చింది. దాంట్లో మందకృష్ణ మాదిగ నాయకత్వం అది ఓకే, నాకు ఆ టైటిల్ గుర్తొచ్చింది, బాడుగ నేతలు అని చెప్పి ఒక కథను రాసింది ఆంధ్రజ్యోతి అప్పట్లో. ఓకే, దానికి వాళ్ళు చాలా తమను అవమానించారనేటువంటి ఆగ్రహించి పత్రిక మీద దాడి చేశారు. తర్వాత నా మీద కేసు పెట్టారు, SC ST కేసు పెట్టారు. అంటే మీరు ఎడిటర్ కాబట్టి మీ మీద పెట్టారు, అది మీరు రాయకపోయినా. అదే ఇక పత్రికలో మనం సంపాదకుడిగా ఉన్న తర్వాత మనం రాయకపోవటం అనేది చాలా టెక్నికల్ విషయం. నైతికంగా బాధ్యత వహించాల్సింది. అట్లాగే దాంట్లో అదే ఒక రాజకీయ విమర్శ, రాజకీయ విమర్శని వాళ్ళు రాజకీయ విమర్శగా తీసుకొని ఉండాల్సింది. దాన్ని ఒక సామాజికంగా వాళ్ళని అవమానించడంగా భావించి SC ST కేసు పెట్టారు. మొదలు అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత మా పత్రిక ఆఫీసులోకి వచ్చి రాళ్ళేశారు, రిసెప్షన్ దగ్గరకు వచ్చి నిప్పు పెట్టారు, ఏదో క్లాత్ ఏదో అంటించి అక్కడ పడేసి. దాని తర్వాత దానికి ప్రొటెస్ట్గా మా ఆఫీస్ వాళ్ళంతా ఒక ప్రొటెక్షన్ తీశారు. తీసి ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టారు. దిష్టి బొమ్మను తగలబెట్టడం అవమానించడం అని అప్పుడు కేసు. అంటే వైఎస్ఆర్ దిష్టి బొమ్మ తగలబెట్టారు మందకృష్ణ మాదిగ. ఓకే, అంటే మరి సామాజిక ఆచరణలో ఎవరికైనా నిరసన తెలిపాలంటే దిష్టి బొమ్మ తగలబెట్టడం ఒక నిరసన రూపంగా ఉంది. జర్నలిస్టులు ఎట్లా దిష్టి బొమ్మ తగలబెడతారు అని అనుకుంటారా వాళ్ళు? దళిత నాయకుడి దిష్టి బొమ్మను ఎట్లా తగలబెడతారు అని. ఓకే, అది దాని మీద చేశారు. అప్పుడు 4 రోజులేమో జైల్లో ఉన్నాను. అదే ఈ దాడి చేసిన తర్వాత 1 నెల రోజులకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం అనేది చాలా పెద్ద ఈవెంట్ లాగా జరిగింది. అది కొంచెం ఆ రోజుల్లో 2-3 రోజులు స్టేట్ అంతా, ఉమ్మడి రాష్ట్రం అప్పుడు బాగా సంచలనం కలిగింది. దాన్ని 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఆ కేసు నడిచింది. ఉందా ఇంకా? లేదు, అయిపోయింది. 15 కాదులేండి, 12 సంవత్సరాలు నడిచింది. ఓకే,
అయితే ఇక్కడ ఎడిట్ పేజ్ గురించి మామూలుగా పత్రిక మీద ఒక అభిప్రాయము ప్రజల్లో ఉన్నా కూడా ఈ మేధో వర్గము ఎవరైతే ఆలోచనా పరులు సాహితీకారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎడిట్ పేజ్ని ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ని మీరున్నంత కాలం కూడా చాలా పత్రిక నుంచి వేరు చేసి చూసే ధోరణిని మీరు బిల్డ్ చేయగలిగారు. ఎడిట్ పేజ్లో మీరు రాసే సందర్భం కాలం ద్వారా కూడా చాలా పాలసీ డెసిషన్స్ని మీరు మార్చగలిగారు. సో ఆ సందర్భంగా ఏదైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా? ఈ ఎడిట్ పేజ్ క్రెడిబిలిటీని ఎట్లా కాపాడగలిగారు? కొన్ని కంప్లీట్గా అంటే నాకు ఒకటి గుర్తు ఏంటంటే మీ మీద మీరు ఒక ఆర్టికల్ రాస్తే మిమ్మల్ని తిడుతూ ఇంకొకరు రాస్తే దాన్ని కూడా మీరు అదే ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించారు ఎడిట్ పేజ్లో. ఒకటి మన డెమోక్రటిక్ స్పిరిట్ మనకు ఉంది అని చెప్పడానికి అల్టిమేట్ గుర్తు నిదర్శనం ఏంటంటే మన మీద వచ్చిన విమర్శ కూడా వేయటం. అటువంటి చాలామంది అందరూ రాయరు, ఎందుకంటే ఇప్పుడు ఎడిటర్ రాసిన ఒక కాలం మీద ఆర్టికల్ మీద వాళ్ళ లెటర్ రాసి మళ్ళీ ఎందుకు రేపొద్దున ఆయన ఆర్టికల్స్ వేస్తాడో లేదో అని ఇటువంటి పెట్టుకొని రాయని వాళ్ళు ఉంటారు. కొంతమంది నిక్కచ్చిగా ఎందుకు రాయకూడదు మన ఒపీనియన్ చెప్పాలి అనుకునే వాళ్ళు చెప్తారు. వాళ్ళకి స్పేస్ ఇచ్చాం. ఏదైనా మాట్లాడకుండా ఉంటుంది డెమోక్రసీ కాదు. ఈయన ఏమనుకుంటాడో అని రాస్తే అది మొహమాటం కూడా ఒక ప్రెషరే కదా. కాబట్టి అట్లా ఎవరైనా రాస్తే వాళ్ళని గౌరవించాలని నేను వేసేవాడిని. అది కాదు కానీ ముఖ్యంగా సాధ్యమైనంత వరకు అన్ని రకాల డైవర్స్ ఒపీనియన్స్ స్పేస్ ఇవ్వటం ద్వారా అసలు మన వాళ్ళు ఇంకా పూర్తిగా ఎడిట్ పేజెస్ని చదవటం పూర్తిగా అలవాటు చేసుకోలేదు, కల్చర్లో బాగా చేసుకోలేదు. కానీ న్యూస్ పేపర్ అనేది న్యూస్ మాత్రమే కాదు, వ్యూస్ కూడా ఉండాలి. వార్తలు పేపర్లో స్కాటర్డ్గా ఉంటాయి. ఒక జాతీయ వార్త ఉంటుంది, పక్కన ప్రాంతీయ వార్త ఉంటుంది, ఇంకేదో మరీ మండల స్థాయి వార్త ఉంటుంది, ఇంకోటి ఏమో స్టేట్మెంట్ ఉంటుంది. ఈ చెల్లా చెదరుగా ఉన్నటువంటి వార్తల మధ్యలో రియాలిటీని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ వార్తలన్నీ కలిపి ఏం చెప్తున్నాయి అది తెలియాలంటే మీకు ఎడిట్ పేజ్ కావాలి. అది సో ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ఎడిట్ పేజ్ని ప్రజలు చదవాలి. అన్ని పత్రికల్లోనూ ఎడిట్ పేజ్ 4th పేజ్లో ఎక్కువ సార్లు వస్తూ 4th పేజే కదండి సార్ ఎప్పుడు అంటే కొన్ని పత్రికల్లో వేరే పేజ్ని కూడా ఎడిట్ పేజ్ అంటారు. ఒకప్పుడు ఈనాడు 3rd పేజ్ ఉండేది, ఒకప్పుడు ఆంధ్రజ్యోతి 2nd పేజ్ ఉండేది. ఇప్పుడైతే దాదాపుగా అందరూ 4వ పేజ్ ఇస్తున్నారు. 4వ పేజీ ఇస్తున్నారు. 4వ పేజీని బాగా చదివితే ఒక కంప్లీట్ రాజకీయ అవగాహన, కొంత లోతైన అవగాహన వస్తుంది. అవగాహన కదా, ఏం జరుగుతుంది తెలుసుకుంటున్నారు వార్తల్లో, ఎందుకు జరుగుతుంది ఎట్లా జరుగుతుంది తెలుసుకోవాలంటే ఎడిట్ పేజ్ కావాలి కదా. మీకు మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయింది, షిండే ముఖ్యమంత్రి కాలేదు, ఫడ్నవీస్ అయ్యాడు. ఈ వార్తలు మనం చదువుకుంటాం. ఎందుకు అయ్యాడు షిండే, ఎందుకు కాలేదు, ఫడ్నవీస్ ఎందుకు అయ్యాడు, ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయింది, మొన్న గెలిచి పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో గెలిచిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయింది, ఇటువంటి వివరాలు తెలియాలి. లోపల వివరాలు తెలియాలంటే 4వ పేజ్ చదవాల్సింది. అవును. ఓకే. సో మీరు ఇప్పుడు ఒక జర్నీ నుంచి ఇంకొక కొత్త జర్నీలోకి వెళ్తున్నారు, డిజిటల్ మీడియా వైపు రావాలనుకుంటున్నారు. ఈ ఏజ్లో చాలా వేగంగా పరుగులు పెడుతున్న డిజిటల్ మీడియాలో ఎంతవరకు పరుగులు పెట్టగలను అని అనుకుంటున్నారు? అంటే ఇక్కడేమో ఒక వాల్యూస్తో మొత్తం కెరియర్ మొత్తము అనుకున్న జర్నలిజం వాల్యూస్ తప్పకుండా కెరియర్ని కొనసాగించి ఇప్పుడు డిజిటల్ మీడియాలోకి వెళ్ళడము అంత తేలికే అనుకుంటున్నారా? ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? మొదట్లోనే చెప్పాను కదా, మొత్తం ప్లాట్ఫామ్స్ వేరు కానీ అన్ని జర్నలిజమే. ప్రింట్లో అయినా జర్నలిజమే, డిజిటల్ అయినా జర్నలిజమే. ఒకటే, మంచి చెడు దాంట్లో ఉన్నాయి, దీంట్లో అంటే మీరు వస్తున్నారు అంటే ఇప్పుడు ఈయన ఒక మంచి జర్నలిస్టు, ఈయన కూడా ఎక్కడ ఆ కాలువలో, ఆ మురికి కాలువలో కొట్టుకుపోతారో అనే భయం కూడా చాలా మందిలో ఉండుంటుంది. అంటే నేనేమి కుర్రవాళ్ళతో పరుగులు తీస్తానని చెప్పట్లేదు, తీయగలనని కూడా అనుకోవట్లేదు. అయితే వాళ్ళలో చాలా ఎంతూజియాజం ఉంది, చాలా ఎనర్జీస్ ఉన్నాయి, చాలా క్రియేటివిటీ ఉంది. వాళ్ళలో కొంత ఎక్స్పీరియన్స్, దానికి ఎక్స్పీరియన్స్, దానికి కేవలం మార్కెట్ వెంట పట్టడం, కేవలం రేటింగ్స్ వెంట పట్టడం కాకుండా కంటెంట్ డ్రివెన్గా తీసుకురాగలిగే ఆ అవగాహన వాళ్ళలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అస్సలు లేరని నానట్లే ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మనం ఎక్కువ తారసపడుతున్న జర్నలిజంలో రేటింగ్ల వేట ఎక్కువ ఉంది. ఒక నియమానికి ఏదో ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని దీని ప్రాతిపదికగా మనం కంటెంట్ చూపించాలి, దీని ప్రకారంగా మాట్లాడాలి అనేది లేదు.
ఏ ప్రాతిపదికలు ఏ బ్యారియర్స్ లేకుండా ఉంది. బ్యారియర్స్ ఉండాలని అనట్లేదు నేను, క్రియేటివిటీ బ్యారియర్స్ లేకుండా ఉండాలి. టెక్నాలజీలో ఎటువంటి సరిహద్దులు ఉండకూడదు. కానీ మాట్లాడేటప్పుడు సామాజిక బాధ్యత ఉండాలి. మనం చెప్తున్న మాటను చాలామంది తీసుకుంటారు, వాళ్ళలో రకరకాల ప్రభావాలు వేస్తాయి. వాళ్ళు మనం చెప్పేదాని వల్ల వాళ్ళు చెడ్డవాళ్ళు ఇంకా చెడ్డవాళ్ళు కావచ్చు. ఈ ప్రమాదం ఉంది కాబట్టి మనం రెస్పాన్సిబుల్గా ఉండాలనే దృష్టి ఉండాలి. అటువంటి కమిట్మెంట్ని మేము ఇవ్వగలమేమో అని అనుకుంటున్నాను తప్ప యంగర్ పీపుల్తో యంగర్ మిత్రులతో పోటీ పట్టం కానీ లేదంటే వాళ్ళకంటే బెటర్గా చేస్తామని అటువంటి ఉద్దేశం ఏమి లేదు. కొంతమంది అటువంటి పెట్టారు. ఎందుకంటే ఇది మీరు ఈ చేయగలరా అనేది కేవలం టెక్నాలజీని దృష్టిలో పెట్టుకు మాత్రం అనట్లేదు. మీరు కంటెంట్లో ఉండే ఆ వేగాన్ని బట్టి కూడా అంటున్నారు. అది ఎక్కడో చోట న్యూట్రలైజ్ కావాలి, ఎక్కడో చోట రేషనలైజ్ కావాలి. ఈ పరుగు అనేది ఎక్కడో చోట ఒక లెవెల్కి రావాలి, ఒక కొత్త వాల్యూ కూడా తయారవ్వాలి. అయితే అంటే ఇప్పుడు ఎవరు మీడియాలోకి వచ్చినా వాళ్ళని డౌట్ఫుల్గా చూస్తారు. వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరు ఫండ్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరికి మద్దతుగా ఇన్నాళ్ళు పనిచేస్తే వాళ్ళు ఫండ్ చేస్తున్నారేమో, ఇలాంటి డౌట్స్ మీ గురించి తెలియని వాళ్ళకి కూడా ఉండుండొచ్చు. సో వాళ్ళకి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? నేను మీలాగా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉండట్లేదు. నేను నేను మిత్రులు అల్లం నారాయణ గారు, మొన్నటి దగ్గర చక్రపాణి గారు అందరం కలిసి ఒక మీడియా హౌస్ పెట్టాలని అనుకుని మొదలై. అయితే మీడియా హౌస్ పెట్టడం అంటే దానికి సంబంధించిన అది పెట్టుబడి కావాలి కదా. మీడియా హౌస్ అంటే నాట్ ఓన్లీ డిజిటల్ వీడియో కంటెంట్ మాత్రమే కాదు, డిజిటల్ పేపర్ అంటే ఈ పేపర్ తర్వాత వెబ్సైట్, ఒక మంచి స్టాండర్డ్ వెబ్సైట్, ప్లస్ దానికి వీడియో కాంపోనెంట్ సప్లిమెంట్ చేస్తూ ఈ మూడు కలిపి ఒక సమగ్రమైన మీడియా హౌస్ అనుకుంటున్నాం. దానికి రెవెన్యూ మోడల్ ఇంకా ఎవాల్వ్ కాలేదు, కానీ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం పెద్దది కావాలి. ఆల్మోస్ట్ న్యూస్ పేపర్ లాంటిది. ప్రింటింగ్ మిషన్ పేపర్ ఉండదు, కానీ పేపర్ తయారు చేయడానికి ఎంత యంత్రాంగం కావాలో అంత కావాలి. కాబట్టి దీనికి పెట్టుబడి అవసరం. కానీ మేము ఎప్పుడు కూడా పెట్టుబడులను జడ్జి చేయలేదు. అంటే ఎవరు పెడతారు, ఎవరు కంపెనీలు, ఏ కంపెనీలు అడగొచ్చు, ఈ కంపెనీలు అడగకూడదు, అట్లా ఏం లేదు. ఒకటే నియమం అనుకుందంటే రాజకీయమైన పెట్టుబడి తీసుకోకూడదు. నేరుగా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ జీవితమే ప్రధానంగా ఉన్న వాళ్ళ పెట్టుబడి కానీ తీసుకోకూడదు. సో అది మొదట్లోనే మమ్మల్ని కట్టిపడేస్తుంది. కాబట్టి కార్పొరేట్ పెట్టుబడి, పెద్ద కంపెనీలు కావచ్చు, ఎవరైనా సరే మమ్మల్ని చూసి మాకు కొంత స్వేచ్ఛ ఇచ్చి మాకు కావాల్సిన ఫెసిలిటీ ఇచ్చేస్తే మేము చేయగలం అనుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఫలానా రాజకీయ పార్టీ అటువంటి పెట్టుబడులు నేను తీసుకోవట్లే. పెద్ద పెట్టుబడి కావాలి కాబట్టి తప్పనిసరిగా పెద్ద పెట్టుబడి ఎవరు ఇవ్వగలరు? వాళ్ళు ఎన్ఆర్ఐలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, అన్ని ప్రముఖ కంపెనీలందరినీ అప్రోచ్ అవుతున్నాం. ఓకే. సో కాబట్టి అంటే త్వరలో ఇప్పటికి మీరు చాలా మంది జర్నలిస్టులని తయారు చేశారు, జర్నలిజం క్లాసెస్ చెప్పారు. ఇంకా స్వయంగా ఒక యంగ్ జనరేషన్ని మీ ద్వారా మీ దగ్గర పనిచేయబోతున్నారు. సో యంగ్ జనరేషన్ నుంచి మేము నేర్చుకొని వాళ్ళకి నేర్పబోతున్నాం. సో అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మీ దగ్గర పనిచేయడానికి ఆసక్తి చూపిస్తే వాళ్ళకి మీరు ఏమైనా ఆహ్వానిస్తారా? ఎట్లా ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్? ఆహ్వానం అందరికి పంపిస్తాం త్వరలోనే, పత్రికా ముఖంగా ఆహ్వానం పంపిస్తాం. ఎవరైనా తమకు ఉత్సాహం ఉంటే, నేను మాట్లాడిన విషయాలతో ఏకీభావం ఉంటే వాళ్ళు తప్పనిసరిగా మనం కాంటాక్ట్ చేయొచ్చు. నేను పత్రికల్లో పనిచేసే రోజుల్లో కూడా పత్రికా ఉద్యోగులకు ఎవరు జెన్యూన్ పీపుల్ అంటే అదే ఆసక్తిగా అదే జీవితంగా ఉంటాం అనుకునే వాళ్ళు ఎవరు అప్లై చేయనప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళి ఏ ఫంక్షన్లో మాట్లాడినా మీ ఈ వృత్తిలోకి రండి, మీకు బాగుంటుంది, రాణిస్తారు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కేవలం పత్రికలోనే కాదు, టీవీలో చేయొచ్చు, టీవీ తర్వాత వెబ్సైట్లో చేయొచ్చు, అట్లాగే పత్రికల కంపెనీల కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో చేయొచ్చు, అడ్వర్టైజ్మెంట్ మేకింగ్లో చేయొచ్చు. ఇన్ని చేయాలంటే మీరు పత్రికల్లోకి వస్తే చాలా జర్నలిజంలోకి రావచ్చు. ట్రాన్స్లేషన్ నేర్చుకున్నారనుకోండి, సబ్ టైటిల్స్ రాయొచ్చు, సినిమా ఇండస్ట్రీలో పనిచేయచ్చు. ఇండస్ట్రీ చిన్నగా లేదు, మీడియా అనేది రమ్మని చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్పేది అంటే ఇండస్ట్రీ మీరు దీన్నే తీసుకొని దీంట్లో రాణించాలనుకుంటే ఇండస్ట్రీ మీకు తప్పనిసరిగా
మిమ్మల్ని తీసుకుంటుంది, అంటే మిమ్మల్ని అబ్జర్వ్ తీసుకుంటుంది. మంచి వాళ్ళకి మీ న్యూస్లోకి రావాలనుకున్న వాళ్ళు, సొసైటీతో ఇంటరాక్ట్ కావాలనుకున్న వాళ్ళు న్యూస్లోకి రావాలి. న్యూస్లోకి వస్తే మేము తప్పనిసరిగా ఆహ్వానిస్తాం. ఉత్సాహం ఉంటే చాలు, మిగతాయి మనం నేర్పించుకోవచ్చు. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మంచి వాళ్ళకి స్పేస్ ఉంది, మంచి వాళ్ళు మీడియాలోకి వస్తే స్పేస్ని క్రియేట్ చేసుకోదగ్గ ప్లేస్ ఇది. చాలా స్కేర్సిటీ ఉంది మంచి వాళ్ళకి, కాబట్టి మంచి వాళ్ళు మీడియాలోకి రావాలి. సో మీరు యంగ్ జనరేషన్ ఉద్దేశించి ఇంకేమైనా మీ వైపు నుంచి ఒక లాస్ట్ సజెషన్ ఆర్ సందేశం? యంగ్ పీపుల్కి చెప్పేది ఏంటంటే, నేనేమి ఎవరి మీద జడ్జి చేయను కానీ, ఏ జనరేషన్ మీద జడ్జి చేయను కానీ, తెలుసుకోండి విషయాలు. అంటే జీవితాన్ని ఎంజాయ్ చేయటమే కాకుండా, లేదా జీవితం ఎట్లా వస్తే దాంట్లో కొట్టుకుపోవటమే కాకుండా, ప్రపంచం, మన పరిసరాలు, మన జీవితం, కుటుంబం, నేపథ్యం ఇవన్నీ ఎట్లా ఎందుకు ఉన్నాయి అనే విషయం తెలుసుకోండి. తెలుసుకొని సొసైటీతో ఇంటరాక్ట్ కావండి. ఇంటరాక్ట్ కావటానికి, సొసైటీతో మాట్లాడటానికి, కమ్యూనికేట్ చేయడానికి మీడియా అనేది ఒక ముఖ్యమైన సాధనం. అది మీరు క్రియేటివ్గా ఉంటే మీరు సినిమాలు తీయచ్చు, షార్ట్ ఫిల్మ్స్ తీయచ్చు, మ్యూజిక్లో ప్లే చేయొచ్చు. ఏది చేసినా మంచి హెల్దీ, మన వల్ల సొసైటీ, మన పరిసరాలు పొల్యూట్ కావద్దు. ఉన్నంతలో మనం ఫ్రెష్ ఎయిర్ ఇవ్వాలి. అది అందుకోసం కమ్యూనికేషన్ రంగంలో రమ్మని చెప్తున్నాను. రావడానికి, కమ్యూనికేషన్ రంగంలో యాక్టివ్గా ఉండటానికి ముందు మీరు స్వయంగా కమ్యూనికేషన్స్ని ఎంజాయ్ చేయండి, తెలుసుకోండి, చదవండి, అవగాహన పెంచుకోండి. ప్రపంచం ఇట్లా ఎందుకుందో, దీన్ని ఎట్లా మార్చుకోవచ్చో మన చేతనంత వరకు చిన్న స్పేస్, మనం ఉన్న పరిధిని ఒక 2 అంగుళాలు విస్తరించగలిగితే మన జీవితకాలంలో ప్రపంచం విశాలం అవుతూ పోతుంది. ఎస్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. కొంచెం 2 అంగుళాలు విస్తరించుకున్నా చాలు, బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం 1 అంగుళమైనా 2 అంగుళాలైనా మార్చుకోగలిగినా, విస్తరించుకోగలిగినా అది కూడా మార్పే, గొప్ప మార్పే. సో ఈ పాడ్కాస్ట్ జర్నలిజం గురించి, ఇది చూస్తున్న వాళ్ళకి జర్నలిజం గురించి ఇప్పటిదాకా మీ మైండ్లో ఉన్న ఆలోచనల్ని కొంతైనా మార్చాము అని కాదు కానీ ప్రభావితం చేశాము అని చెప్పి నమ్ముతున్నాను. సో కె శ్రీనివాస్ గారు లాంటి మంచి జర్నలిస్టులు డిజిటల్ మీడియాలోకి ఇప్పుడు లేట్గా వచ్చినా చాలా బలంగా రావాలి, బలమైన పునాదులు వేయాలి అని చెప్పి నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. అలాగే యంగ్ జనరేషన్ రావాలి అని చెప్పి నా వంతు నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.